సార్ ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి. సార్ సిఆర్పిసి గురించి ఒక చిన్న డౌట్ ఉంది. చెప్పండి. ఆ, ఒక ఒక సపోజ్ ఒక వ్యక్తి ఐదుగురు మర్డర్ చేశారు అనుకోండి. ఆ, సేమ్ కైండ్ ఆఫ్ అఫెన్స్ అది, మర్డర్. ఆ, మూడు మర్డర్లు ఏమో జూలైలో చేశారు 2024. ఆ, మిగతా నాలుగో మర్డర్ ఏమో నవంబర్ లో చేశారు. ఆ. ఐదో మర్డర్లు ఏమో డిసెంబర్ లో చేశాడు. ఓకే. అంటే ఎంత గ్యాప్ ఉంది? 1 ఇయర్ లోపలేనా అన్ని? 1 ఇయర్ లోపలనే సార్. ఆ, ఆ, ఇది ట్రయల్ చేయాలంటే ఒకటే కోర్టులో ఇప్పుడు వేరే వేరే మూడు డిస్టిక్ లో చేశాడు సార్. ఒకటే సెషన్స్ కోర్టులో ట్రయల్ చేయాలంటే ఏ ఏ సెక్షన్ వాడతాం సార్? జనరల్గా కొన్ని రకాల అఫెన్సెస్ కి అది మళ్ళా ఒకసారి మనం చెక్ చేద్దాం ఆ సెక్షన్ కి. సార్ జాయినింగ్ ఆఫ్ అఫెన్సెస్ అని ఉంది. జాయింటర్ ఆఫ్ అఫెన్సెస్ జాయింట్ ట్రయల్ ప్రొసీడింగ్ చేయడానికి ఒక సెక్షన్ ఉంది సార్ అది. అది ఉంది, అది కానీ ఇంత పెద్ద వాటికి ఉందో లేదో ఒకసారి రీచెక్ చేస్తాం. పెద్ద అఫెన్సెస్ కి అది మామూలుగా అయితే 12 months పీరియడ్ లో అయిన అఫెన్సెస్ 3 వరకు జాయిన్ చేయొచ్చు అని ఉంది. ఓన్లీ 3 వరకా సార్? ఓన్లీ 3 offenses విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 12 years. ఆ, వాటిల్లో కూడా ఇది ఆ, అప్పుడు వాడు డిఫరెంట్ స్టేట్స్ లో చేసాడు అనుకోండి ఎగ్జాంపుల్. ఉమ్, అప్పుడు ఎలా జాయిన్ చేస్తారో అది చూద్దాం. అంటే అవి ఒక రేంజ్ ఆఫ్ అఫెన్స్ వరకు ఓకే, థెఫ్ట్ గిఫ్ట్ అయితే ఆ, సార్ ఈ ఇప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అవి కూడా ఉంటాయి కదా. టెర్రరిస్ట్ కాదు, ఓన్లీ మర్డరే. అదే, అది ఒకసారి రీచెక్ చేద్దాము. మనం ఎంసీక్యూల్లో ఇట్లాంటివి మళ్ళీ కవర్ చేద్దాం సెకండ్ పాస్ ఫస్ట్ నుంచి. ఓ, దీన్ని మళ్ళీ రీచెక్ చేసి చూస్తాను. ఇది బిఎన్ఎస్ఎస్ లో ఏమన్నా చేంజ్ వచ్చిందా సార్? అంటే యాక్చువల్లీ నేను కూడా బిఎన్ఎస్ఎస్ అంత డీప్గా చూడలేదు. ఆ, మనం ఇది అయ్యాక ఎగ్జామ్ అయ్యాక బిఎన్ఎస్ఎస్ కూడా చూద్దాం. ఎందుకంటే సరే. ఇంకా ఎగ్జామ్ అని చెప్పి ఇది యాక్చువల్గా మనం చూస్తున్నాం, లేకుంటే అదే చూడాలి. ఓకే సార్. ఎందుకంటే ఇప్పుడు జడ్జిలంతా పాత కేసులన్నీ సిఐ ఐపీసీ ప్రకారమే చెప్పాల్సి వస్తుంది నెక్స్ట్ 5 years కూడా. ఓకే అందుకనే ఓకే బహుశా జేసీజీలో వీళ్ళు పాతవే పెట్టుంటారు. ఓకే సార్. కొన్ని కేసులు రన్నింగ్ కేసెస్ పాత దానికే చేయాల్సి వస్తుంది ఐపీసీ వరకు. ఓకే సార్. సిఆర్పిసి వరకు అయితే కొన్ని ప్రొసీజర్స్ కొత్తవి చేయొచ్చు. బెయిల్ అప్లికేషన్ ఉందనుకోండి, ఆ, సార్ కొత్త దాని ప్రకారం చేయొచ్చు బిఎన్ఎస్ఎస్. ఓకే ఓకే అట్లనే ఏదన్నా ప్రాపర్టీ డిస్పోజల్ ఉంది, అలాంటివి చేయొచ్చు. మెయిన్ ట్రయల్ స్టార్ట్ అయ్యింటే అది మళ్ళీ సిఆర్పిసి ప్రకారం వెళ్తుంది. ఓకే సార్. మళ్ళీ వాళ్ళకి ఏమైనా డిసడ్వాంటేజ్ ఉంటే బిఎన్ఎస్ఎస్ వల్ల అప్పుడు మళ్ళీ సిఆర్పిసి ప్రకారం వెళ్ళాల్సి వస్తుంది. అంటే మన పనిష్మెంట్ ఎక్కువ ఉంటే మళ్ళీ పనిష్మెంట్ సిఆర్పిసి. ఇలాంటి ప్రొసీజర్లో కూడా వాళ్ళకి ఏదన్నా ఒక ఇన్కన్వీనియన్స్ ఉంటాయి. అప్పుడు ఆ, ఆ పోలీస్ వాళ్ళకి కస్టడీ ఎక్కువ పీరియడ్ ఉంది కదా పాత దాంట్లో. లిమిటెడ్ ఫస్ట్ 15 days అని అలా ఉంది కదా. ఎస్ సార్. ఇప్పుడు ఎప్పుడైనా 15 days అన్నారు కదా వాళ్ళకి. అట్లా సార్ ఏదన్నా ఉంటే అబ్జెక్ట్ చేయొచ్చు వాళ్ళు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద అఫెన్స్ అండ్. అంటే బేసిక్ అయితే ప్రొసీజరల్ లాస్ యాక్చువల్గా పాస్ట్ వాటికి కూడా వాడొచ్చు ఫండమెంటల్గా. ఓకే సార్. ప్రొసీజరల్ లాస్ వరకు. కాకపోతే వాటిల్లో కొంచెం ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేసి కొంచెం ప్రాబ్లం అనిపిస్తే అప్పుడు ఇంకా అప్పుడు పాతవే వాడాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్, ప్రొసీజరల్ లాలో ఒక టైప్ ఆఫ్ అఫెన్స్ వరకు ఒక జడ్జి చూస్తారని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ చూస్తాడని అన్నారు అనుకోండి. ఎగ్జాంపుల్ 7 years అండ్ అబౌవ్. 7 years వరకు ఇప్పుడు ఆయనకి 5 years చేశారు అనుకోండి కొత్త దాంట్లో. ఓకే సార్. దానికి వాడికి వచ్చిన నష్టమేం లేదు కదా, ఏ జడ్జి చూస్తే ఏముంది, వీళ్ళకేం ప్రాబ్లం. అంతే అంతే. అందువల్ల వాళ్ళకి వచ్చే నష్టం లేదు కదా. ఒక జడ్జి బదులు ఇంకొక ఆయన చూస్తాడు. వాళ్ళ యొక్క వర్క్ లోడ్ అలొకేషన్ బట్టి రీడిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు, అంటే ఎన్ని కేసెస్ ఉన్నాయని. అదే అదే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఆ, ఇప్పుడు రికార్డింగ్ స్టార్ట్ అయింది కదా. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ రికార్డింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఎవిడెన్స్ యాక్ట్ చూద్దాము. యాక్చువల్గా అన్ని యాక్టుల్లో కల్లా కొంచెం కాంప్లికేటెడ్, అర్థం కానిది ఎవిడెన్స్ యాక్ట్ చూస్తున్నాను. ఎందుకంటే సెక్షన్ చదివితే అక్కడ ఏమి అర్థం కాదు, కొంచెం ఎగ్జాంపుల్ చూస్తే కొంచెం అర్థమవుతుంది.
అది సుమారుగా 1860s ఆ ప్రాంతాల్లో రాసిన ఇంగ్లీష్ అన్నమాట. మనకి 100 సంవత్సరాల క్రితం చెప్తే మనకు అర్థం కాదు. ఇంకా అప్పటి ఇంగ్లీష్ అంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. అందులో ఎవిడెన్స్ యాక్ట్ ఇంగ్లీషు చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. విత్ ఎగ్జాంపుల్స్తో డిస్కస్ చేస్తే కానీ అర్థం కాదు. అందుకని మన వాళ్ళు వేరే అన్ని మార్చినా కానీ ఎవిడెన్స్ యాక్ట్ మాత్రం పెద్ద టచ్ చేయకుండా అంటే యాజ్ ఇట్ ఈస్గా దించేశారు. ఎవిడెన్స్ యాక్ట్ మాత్రం ఎందుకంటే టచ్ చేస్తే మళ్ళీ వేరే మీనింగ్స్ వస్తాయి ఎవిడెన్స్లో. అది సివిల్ ప్రొసీజర్కైనా క్రిమినల్ ప్రొసీజర్కైనా బేస్ ఎవిడెన్స్ యాక్ట్ అనమాట. రెండిటికి పనికి వస్తుంది. సో ఎవిడెన్స్ యాక్ట్ వీ కెనాట్ సే ఏ క్రిమినల్ రిలేటెడ్ యాక్ట్, ఇట్ ఈస్ రిలేటెడ్ ఫర్ బోత్ ప్రొసీజర్స్. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను నేను మీకు. ఆ, దాంట్లో ఏముందో చూద్దాం. ఎవిడెన్స్ యాక్ట్. ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు అంతా. వన్ మినిట్. ఓకే, స్క్రీన్ సెట్ అయింది మనకి. ఒకసారి ఎవిడెన్స్ యాక్ట్ చూద్దాము. 1872 యాక్ట్ ఇది. ఇది యాక్చువల్లీ ఇంకా ఒక 10 years ముందు ఎప్పుడో డ్రాఫ్ట్ చేశారు. అది అప్రూవల్ అయ్యేసరికి ఇంకా 1872 దాకా వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం చూసేదేమో 2020కి అప్డేటెడ్ వర్షన్. తర్వాత ఏమైనా అమెండ్మెంట్స్ ఉంటే ఈ కాపీలో ఉండదు. ఓకే, ఇది ఆమె అరేంజ్మెంట్ ఆఫ్ సెక్షన్స్. దీంట్లో ముందు పార్ట్స్ చూద్దాము. పార్ట్ 1 రిలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఇది ఫస్ట్ పార్ట్. ఓకే, దీంట్లో ఎంతవరకు ఉందో చూద్దాం. మల్టిపుల్ చాప్టర్స్ ఉన్నాయి దాంట్లో. 55 రిలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్ మీద 55 సెక్షన్స్ ఉన్నాయి. ఆ ఫ్యాక్ట్స్ మీకు కేసుకి రిలవెంటా కాదా? ఇప్పుడు మీ దగ్గర ఎన్నో సర్టిఫికేట్లు ఉంటాయి. మీ కేసుకి ఏదో హలో కొంచెం ఇంజనీరింగ్ అడ్మిషన్ రిలేటెడ్ ఉందనుకోండి, మీ 10th క్లాస్ సర్టిఫికేట్ అవన్నీ సార్, అవసరం. అప్పుడు పెట్టింది చూడండి, వస్తుంది వీడియో వస్తుంది. ఒక్క నిమిషం. ఎవిడెన్స్ ఎవిడెన్స్ అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు 55 సెక్షన్స్ ఇంపార్టెంట్. ఆ ఫ్యాక్ట్స్ పనికి వస్తాయా లేదా? ఇప్పుడు మనం సింపుల్ కుకింగ్, అసలు యాక్చువల్గా డ్రాఫ్టింగ్ అన్న లీగల్ ప్రొసీజర్స్ కూడా సింప్లీ లైక్ కుకింగ్ ఉంటుంది. మీకు ఎన్నో కూరగాయలన్నీ కొనుక్కొస్తారు, ఒక వంట చేయాలి. దానికి ఏమి అవసరమో అవి పక్కన పెట్టుకుంటారు, కట్ చేసి ముక్కలు. అవసరం లేని తొడుములు, ఆ పీచు అలాంటివన్నీ, ఆ కాడలు అలాంటివన్నీ పక్కన తీసి పడేస్తారు. అట్లనే కోర్టుకు వచ్చినప్పుడు రెలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్ 55 సెక్షన్స్ వరకు ఇచ్చారు కదా, ఈ యొక్క ప్రొసీడింగ్స్ కేసుకి అవసరమని ఏంటో కట్ చేసి పక్కన పెట్టుకుంటారు. మీరు ఏమన్నా ఒక 100 డాక్యుమెంట్లు ఇవ్వచ్చు, 1000 డాక్యుమెంట్లు ఇవ్వచ్చు కోర్టుకి. బాక్సులు బాక్సులు కూడా ఇస్తుంటారు. సిబిఐ కేసులు అలాంటి అయినప్పుడు ఒక ట్రంక్ బాక్సుల్లో వస్తుంటాయి. ఒక బ్యాంక్ ఫ్రాడ్స్ అలాంటివి జరిగినప్పుడు ఆ ట్రంక్స్ కూడా డాటా ఉంటుంది. వాటిలో ఏది అవసరమో ఏది అవసరం లేదో సపరేట్ చేసుకున్నాక అక్కడ పెట్టుకుంటారు. అవి రెలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్ కరెక్ట్గా తెలిస్తే వాళ్ళు ఏదేదో ఎవిడెన్స్ తెచ్చారనుకోండి, ఇది ఇర్రెలవెంట్ ఫ్యాక్ట్ అని చెప్పి మీరు అబ్జెక్ట్ చేస్తే అది పక్కకి వెళ్ళిపోద్ది, అది ఇంక ఎవిడెన్స్లోకి రాదు. ఎగ్జాంపుల్, వైఫ్ వచ్చి కూడా చెప్తుంది హస్బెండ్ మీద కంప్లైంట్, అది తీసుకోవాలి లేదా తర్వాత ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్స్లో వస్తాయి కూడా. తర్వాత పార్ట్ 2 ఆన్ ప్రూఫ్. ప్రూఫ్ ఏది ప్రూఫ్ చేయాలో ఏది ప్రూఫ్ చేయకూడదు, అది పార్ట్ 2లో ఉంది. ఓకే, తర్వాత నెక్స్ట్ పార్ట్ 3 ఎక్కడ ఉంది? పార్ట్ 3 ఎక్కడ ఉంది ఒకసారి చూడండి. Production and effect of evidence, sir. పార్ట్ 2 ఆన్ ప్రూఫ్ ఉంది. పార్ట్ 3 ప్రొడక్షన్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎవిడెన్స్. ఇక్కడ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది, 101 నుంచి. ఓకే, పార్ట్ 3 అది. దీంట్లో లీడింగ్ క్వశ్చన్స్ అడగడము, ఆ, అవన్నీ ఉంటాయి. ఇంకా కోర్టు ప్రొసీడింగ్స్కి వెళ్ళిపోతుంది, ఇది ప్రొసీజర్స్కి. ఓకే, నెక్స్ట్
సో 3 పార్ట్లు బేసికల్గా, ఫోర్త్ పార్ట్ కూడా ఉందేమో చూద్దాం. 3 పార్ట్స్ ఉంది ఓవరాల్గా. ఓకే. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దానికి చాప్టర్ వైజ్ వెళ్దాము. ఒక 4 పార్ట్లు ఉంది. ఇప్పుడు ఒకటేమో బేసిక్ ప్రిలిమినరీ వదిలేస్తే ఆన్ ప్రూఫ్ అవుతుంది, ప్రొడక్షన్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది. ఓకే, ఓవరాల్గా 3 పార్ట్స్. మళ్ళీ ఒక్కొక్క దాంట్లో ఏమేమి చాప్టర్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే, ఫస్ట్ పార్ట్ వరకే చాప్టర్స్ చూద్దాము, సెకండ్ పార్ట్కి తర్వాత చూద్దాం. అన్నీ ఒకసారి చూసినా గుర్తుండవు. ఓకే, ఫస్ట్ పార్ట్లో ఏం చాప్టర్స్ ఉన్నాయి? డాక్టర్ సార్. ఒక నిమిషం. ఓకే, సార్ వేరే కాల్ వచ్చింది. ఇప్పుడు ప్రిలిమినరీ ఫస్ట్ చాప్టర్, దీంట్లో 4 ఉన్నాయి మెయిన్లీ. డిస్క్రిప్షన్స్ ఉన్నాయి మనకి, వాటిల్లో ఇంటర్ప్రిటేషన్స్, అవి డెఫినేషన్స్. చాప్టర్ 2 ఇంపార్టెంట్. చాప్టర్ 2లో రిలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఏది రిలవెంట్ ఏది ఇర్రెలవెంట్. చాప్టర్ పేరు కూడా యాక్చువల్ కాదు, రిలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఫస్ట్ ఇవి తీసేస్తే ఇక్కడ నుంచి యాక్చువల్ రిలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఏమొస్తాయో ఉన్నాయి. వీటిల్లో మళ్ళీ భాగాలు ఉన్నాయి. ఒకటేమో అడ్మిషన్స్ ఉంది, ఇక్కడ నుంచి 17 నుంచి. నెక్స్ట్ స్టేట్మెంట్స్ బై పర్సన్స్ హూ కెనాట్ బి కాల్డ్ యాజ్ విట్నెసెస్. కొంతమందిని పిలవలేము, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటాడు, ఆయన పిలవలేము విట్నెస్గా. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళ స్టేట్మెంట్స్ ఎలా చేయాలి? ఓకే, స్టేట్మెంట్స్ మేడ్ అండర్ స్పెషల్ సర్కమ్స్టెన్సెస్. కొన్ని స్పెషల్ సర్కమ్స్టెన్సెస్లో ఎవరు స్టేట్మెంట్ ఇస్తారా, అది తీసుకోవచ్చా లేదా? హౌ మచ్ స్టేట్మెంట్ మేక్ ప్రూవ్డ్, ఆ స్టేట్మెంట్లో ఎంత భాగం మనం కన్సిడర్ చేయొచ్చు. జడ్జిమెంట్స్ ఆఫ్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ వెన్ రిలవెంట్, కోర్టు జడ్జిమెంట్లో రిలవెంట్గా తీసుకోవచ్చా, మళ్ళా జడ్జిని పిలిచి మాట్లాడాలా అది. ఒపీనియన్స్ ఆఫ్ థర్డ్ పర్సన్స్ వెన్ రిలవెంట్, మామూలుగా థర్డ్ పర్సన్స్ ఒపీనియన్ రిలవెంట్ కాదు, కానీ కొన్ని సర్కమ్స్టెన్సెస్లో తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ అలాంటివి. తర్వాత క్యారెక్టర్ వెన్ రిలవెంట్, ఒక పర్సన్ యొక్క క్యారెక్టర్ జనరల్గా రిలవెంట్ ఉండదు. వాడు మంచివాడు ఉండొచ్చు, చెడ్డవాడు ఉండొచ్చు. వాళ్ళిద్దరికి ఒక ఆస్తి తగాదా ఉన్నప్పుడు వాళ్ళ క్యారెక్టర్కి సంబంధం లేదు. అతనికి ఆ ఆస్తి మీద హక్కు ఉందా లేదా అంతవరకే చూడాలి జడ్జి. వీడు మంచివాడు కాబట్టి వీడికి ఇచ్చి ఎక్కువ ఇద్దాము, చెడ్డవాడు కాబట్టి వీడికి ఇవ్వకూడదు, అలాంటి క్యారెక్టర్తో పని ఉండదు సివిల్లో. క్రిమినల్లో కూడా అంతే. క్రిమినల్లో కూడా వాడు ఒకసారి దొంగతనం చేసి అంటే రెండోసారి కూడా వీడే చేసి ఉంటాడని అనుకోవడానికి లేదు. కానీ కొన్నిసార్లు మాత్రం క్యారెక్టర్ రిలవెంట్ ఉంది, ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ క్యారెక్టర్. ఓకే, అది 55 ఉన్నాయి. పార్ట్ 1, ఆ 55 సెకండ్స్ చూద్దాం మనం. ఓకే, 1 మినిట్ సైలెంట్ లోపల మాట్లాడు. ఓకే, ఇప్పుడు మనం లోపలికి వెళ్తే దీనికి షార్ట్ టైటిల్ ఉంది కదా ప్రిలిమినరీలో. ప్రతి యాక్ట్కి దానికి ఏ పేరు ఉందో అదే మాట్లాడుకోవాలి మనం ఎక్కడన్నా రెఫరెన్స్ ఇచ్చినప్పుడు. సో దీనికి పెట్టిన పేరు ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872. ఓకే, ఆ పేరే మనం రాసుకోవాలి. ఓకే,
దీని ఎక్స్టెంట్ గురించి చదవండి. ఇట్ ఎక్స్టెండ్స్ టు హోల్ ఆఫ్ ఇండియా అండ్ అప్లైస్ టు ఆల్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ ఇన్ ఆర్ బిఫోర్ ఎనీ కోర్టు ఇంక్లూడింగ్ కోర్టు మార్షల్. కోర్టు మార్షల్ అంటే మిలిటరీ వాళ్ళ ప్రొసీజర్స్, దానికి కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో కావాలి. అదర్ దాన్ కోర్టు మార్షల్ కన్వీన్ అండ్ ఆర్మీ యాక్ట్ వాటికి మాత్రం వేరే ఉంటాయి కొన్నిటికి. మళ్ళీ నేవీ డిసిప్లిన్ యాక్ట్ కొంచెం ఉంది. మళ్ళీ ద ఇండియన్ నేవీ డిసిప్లిన్ యాక్ట్ వేరే ఉంది 34, ఆర్ ఎయిర్ ఫోర్స్ యాక్ట్ ఉంది. వాటికి తప్పితే వేరే అదర్ కోర్టు మార్షల్ ప్రొసీడింగ్స్ అంటే కూడా ఇదే ఉంటుంది. బట్ నాట్ టు అఫిడవిట్స్ ప్రజెంటెడ్ బై ఎనీ కోర్ట్ ఆఫీసర్. అఫిడవిట్స్కి ఇది పనికిరాదు. నాట్ టు ప్రొసీడింగ్స్ బిఫోర్ అన్ ఆర్బిట్రేటర్. ఆర్బిట్రేటర్ ముందు కూడా ఈ ఎవిడెన్స్ యాక్ట్ అవసరం లేదు. ఆర్బిట్రేటర్ అంటే జనరల్గా ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఆ ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం అవసరం లేదు. వాళ్ళ ఫీల్డ్ నామ్స్ ప్రకారం వాళ్ళు వేరే ప్రాసెస్లో పెట్టుకోవచ్చు. అది బేసికల్గా దాని ఆపరేషను. మీకు ఎంసీక్యూలో ఇలాంటివి అడుగుతారు. ఆర్బిట్రేటర్ పాయింట్ పెట్టి ఆర్బిట్రేటర్ ఉందా లేదా అని అట్లా. కమెన్స్మెంట్ ఆఫ్ ద యాక్ట్ ఇట్ షల్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ సెప్టెంబర్ 1872. సెప్టెంబర్ 1872 ఫస్ట్ డేట్ కాబట్టి కొంచెం ఈజీగా గుర్తుంటుంది. తర్వాత థర్డ్, సెకండ్ అనేది తీసేశారు. ఇంటర్ప్రిటేషన్ క్లాసు, వీటిలో ఇంటర్ప్రిటేషన్స్ ఇచ్చారు. కోర్ట్ అంటే ఏంటి, ఫ్యాక్ట్ అంటే ఏంటి అట్లాగా. In this act, the following words and expressions are used in the following senses unless a contrary intention appears from the context. ఇక్కడ వాడిన కొన్ని పదాలు ఉన్నాయి, ఈ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఈ ఫాలోయింగ్ సెన్స్లోనే వాడతారు అన్లెస్ అక్కడ స్పెషల్గా దానికి వేరే మీనింగ్ ఇస్తే తప్పితే. సో ఈ డెఫినేషన్సే ఉంటాయి, డిఫాల్ట్ డెఫినేషన్స్, అన్లెస్ అదర్వైజ్ అక్కడ స్పెసిఫిక్గా చెప్తే తప్పితే. కోర్ట్ అంటే కోర్ట్ ఇంక్లూడ్స్ ఆల్ జడ్జెస్ అండ్ మ్యాజిస్ట్రేట్స్ అండ్ ఆల్ పర్సన్స్ ఎక్సెప్ట్ ఆర్బిట్రేటర్స్. ఇది ఎక్కువ వస్తుంది ఎంసీక్యూలో. కోర్ట్ ఇంక్లూడ్స్ జడ్జెస్, మ్యాజిస్ట్రేట్స్ అండ్ ఆల్ పర్సన్స్ ఎక్సెప్ట్ ఆర్బిట్రేటర్స్ లీగల్లీ ఆథరైజ్ టు టేక్ ఎవిడెన్స్. కొన్ని కమిషన్స్ వేస్తారు, రాజీవ్ గాంధీ వర్మ కమిషన్ అని అలాంటి కమిషన్స్ కూడా వేస్తారు. ఒక్కోసారి వాళ్ళకు కూడా కోర్టు పవర్స్ ఇస్తారు ఎవిడెన్స్ తీసుకోవడానికి. రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేసులో కూడా కొన్ని కమిషన్స్ వేశారు. అట్లా కొన్ని స్పెషల్ కమిషన్స్ వేస్తారు, బచావత్ కమిషన్ అంటారు. అలాంటి కమిషన్స్ వేసినప్పుడు వాళ్ళకు కూడా కోర్టు పవర్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు అది కూడా కోర్టు అవుతుంది. హూ ఆర్ లీగల్లీ ఆథరైజ్ టు టేక్ ఎవిడెన్స్. తర్వాత ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ అంటే ఏంటి? ఫ్యాక్ట్ మీన్స్ అండ్ ఇంక్లూడ్స్. ఇక్కడ మీన్స్ అండ్ ఇంక్లూడ్స్ అన్నారు, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్లో ఉంటుంది. మీన్స్ అని, మళ్ళీ ఇంక్లూడ్స్ అంటే దానికి బేసికల్గా ఒక మీనింగ్ ఉంది, అది కాక ఇంకా ఎక్స్ట్రా మీనింగ్ ఏంటో అని. ఇంక్లూడ్స్ అంటే ఇట్ ఈస్ వైడర్ అనమాట, ఎక్స్ట్రా. ఫ్యాక్ట్ అని అందరూ ఏమనుకుంటారు, అది కాకుండా ఎక్స్ట్రా ఏముందంటే ఎనీథింగ్, స్టేట్ ఆఫ్ థింగ్స్, ఒక థింగ్ గురించి కానీ దాని స్టేట్, ఆ కండిషన్ ఆఫ్ ద థింగ్స్ కానీ, ఆ రిలేషన్ ఆఫ్ ద థింగ్స్, టూ థింగ్స్ మధ్యలో ఉన్న రిలేషన్, ఓకే, ఆర్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ పర్సీవ్డ్ బై సెన్సెస్. పర్సీవ్డ్ బై సెన్సెస్ అంటే 5 సెన్సెస్ ఉన్నాయి హ్యూమన్స్కి, 6th సెన్స్ లేదు. ఓకే, ఆ 5 సెన్సెస్ ఏంటి అంటే వేరే తెలుగులో కూడా చెప్తారు 5 వచ్చేటట్టు. కళ్ళతో చూసేది, కళ్ళు, చెవులు, ముక్కు వరుసగా వస్తే, మీరు టాప్ నుంచి వస్తే కళ్ళు, చెవులు, ముక్కు 3 ఉన్నాయి. సో కళ్ళతో చూసేది ఒక ఫ్యాక్ట్. ఒక 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, అది ఫ్యాక్ట్. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కొట్టాడు, అది ఫ్యాక్ట్. ఒక అతను అక్కడ గోడ కడుతున్నాడు, మీరు కళ్ళతో చూసారు, అది ఫ్యాక్ట్. తర్వాత ఈ చెవులు, చెవులతో వాడేదో ఏదో మర్డర్ ప్లాన్ చేస్తున్నారు, వీళ్ళు విన్నారు, ఇలాంటి టెలిఫోన్ కాన్వర్జేషన్ పక్క నుంచి విన్నారు, అది ఫ్యాక్ట్, మనమే వింటే. తర్వాత స్మెల్, కొన్ని స్మెల్స్ కూడా వస్తాయి. అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది, ముందు ఒక స్మెల్ వస్తుంది. ఆయిల్ బర్న్ అయితే ఒక స్మెల్ వస్తుంది, పెట్రోల్ బర్న్ అయితే ఒక స్మెల్ వస్తుంది, ఒక పేపర్ బర్న్ అయితే ఒక స్మెల్ వస్తుంది. ఆ స్మెల్స్ చెప్తారు. లేకుంటే ఏదో ఒకటి ఆ, కొన్ని ఫుడ్లో ఏదైనా సమ్ అదర్ థింగ్ కలిపాడో అది ఒక డిఫరెంట్ స్మెల్ ఉంటుంది. పాయిజన్స్, కొంచెం డ్రింక్, వేరే పురుగు మందులు లాంటి పెస్టిసైడ్ కలిపినప్పుడు ఒక స్మెల్ ఉంటుంది, ఆ స్మెల్స్ అన్నమాట. తర్వాత టేస్ట్, ఫోర్త్ది టేస్ట్. టేస్ట్ అంటే ఒక్కోసారి వాడు ఏదో ఇస్తాడు, బిట్టర్గా ఉంటుంది, తీయగా ఉంటుంది, చేదుగా ఉంటుంది, అది కూడా ఒక సెన్స్. అది వాడేదో మెడిసిన్ ఇచ్చాడు, అది బాగలేదు, అదే మనం టేస్ట్ చేసి చూస్తాము. ఆ, అట్లాగే ఫిఫ్త్ది స్కిన్, సెన్సెస్, టచ్ చేసి చూస్తారు. బ్లైండ్ పీపుల్ ఒక బ్రెయిలీ ఎలా తెలుసుకుంటారు, వాళ్ళు టచ్తోనే తెలుసుకుంటారు. అట్లా మనం కూడా టచ్ చేసి కొన్ని వేడిగా తగులుతాయి, కొన్ని చల్లగా తగులుతాయి. అప్పుడు అది నేను పట్టుకున్నానండి, రాడ్ చాలా వేడెక్కుద్ది, ఫైర్ యాక్సిడెంట్లో అని చెప్తాం. ఆ హీట్ ఫీల్ అవుతుంది, స్కిన్ ఫీల్ అవుతుంది హీట్. ఓకే, అట్లా 5 సెన్సెస్తో చూసేది ఫ్యాక్ట్ వస్తుంది.
తర్వాత ఇంకొకటి కూడా ఇచ్చాడు ఫ్యాక్ట్లో, ఎనీ మెంటల్ కండిషన్ ఆఫ్ విచ్ ఎనీ పర్సన్ ఈజ్ కాన్షియస్. ఒకరిని చూసేసారు, మీరు భయం వేసేసింది. అది ఎక్కడ, భయం అనేది ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఒక భయం వేసింది, బ్లడ్ ఎక్కువ స్పీడ్ కొట్టుకుంటుంది, హార్ట్ బీట్ పెరిగిపోతుంది, 100 నుంచి 120 150 కూడా వెళ్ళిపోవచ్చు. ఆ భయం కలుగుతుంది, పిల్లలకు కూడా భయం వేస్తుంది. ఏదో సడన్గా వచ్చి భయపెట్టాడు, పులి మాస్క్ ఏదో వేసుకొని భయపడతాం. సినిమాల్లో కూడా చూస్తుంటే సడన్గా మనం కూడా భయపడుతుంటాం ఒక్కోసారి, సడన్ ఆ సీన్ అలా ప్రజెంట్ చేసినప్పుడు, 3D సినిమాలు అలాంటివి చూసినప్పుడు. అది మెంటల్ కండిషన్ అనమాట. దాన్ని ఎక్కడ చెప్పలేం. లేకుంటే ఏమీ లేకుండా కూడా భయం వేస్తుంది, నిద్రలో కల వస్తుంది, భయం వేస్తుంది. లేకుంటే ఏదో అదర్ కండిషన్, వేరే కొన్ని ఫీలింగ్స్ కలుగుతాయి, అది కూడా మెంటల్ కండిషన్. ఆ కండిషన్ కూడా ఫ్యాక్ట్ వస్తుంది. ఆ వాడిలో అలా ఫీలింగ్ వచ్చిందంటే నేను చూసామని చెప్తాం. లేదంటే మనకి ఆ ఫీలింగ్ కలుగుతుంది, దాన్ని చూడంగానే ఒక దగ్గరికి పోగానే మనకు ఒక రకమైన ఫీలింగ్స్ వస్తుంటాయి. ఒక చర్చిలో, ఒక టెంపుల్లోకి, చర్చిలోకి పోతే ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది, సముద్ర తీరానికి వెళ్తే ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. అట్లా ఆ ఫీలింగ్సే మెంటల్ కండిషన్ అన్నమాట. దానికి ఇల్లస్ట్రేషన్స్ ఇచ్చారు ఇక్కడ. దేర్ ఆర్ సర్టెన్ ఆబ్జెక్ట్స్ అరేంజ్ ఇన్ సర్టెన్ ఆర్డర్ ఇన్ ఏ సర్టెన్ ప్లేస్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. కొన్ని ఆబ్జెక్ట్స్ వరుసగా ఉన్నాయి, అది ఫ్యాక్ట్. పిల్లలంతా వరుసగా రోడ్డు దాటుతున్నారు, దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ద మ్యాన్ హర్డ్ ఆర్ సా సంథింగ్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఒక ఆయన ఏదో విన్నాడు, పులి అరిచింది, అదే ఫ్యాక్ట్. అంటే తోడేళ్ళు చూశాడు, అది ఫ్యాక్ట్. లేకుంటే ఒక యాక్సిడెంట్ జరిగింది, అది చూశాడు, అది ఫ్యాక్ట్. ద మ్యాన్ సెట్ సర్టెన్ వర్డ్స్, ఇట్ ఇస్ ఫ్యాక్ట్. ఒక మాట అన్నాడు, అది ఫ్యాక్ట్. ఓకే. మొన్న చూసాం కదా టీవీలో, వేరే వార్తల్లో, ఆ, ఆ, ఈ సెట్ సంథింగ్, పోలేరమ్మ జాతరలో లాగా రపాలు ఆడేస్తానని ఎవడో అన్నాడు. మొన్న కూడా ఒక టీవీలో ఇవాళ వస్తుంది. ఆ మాట ఒక అతను అన్నాడు అనుకోండి, సినిమా డైలాగ్ అంటే వేరే వాడిని బెదిరించడానికి, అది మీరు విన్నారు, అది ఫ్యాక్ట్. దట్ మ్యాన్ హోల్డ్స్ ఎ సర్టన్ ఒపీనియన్, అది సర్టన్ ఇంటెన్షన్. ఒక అతనికి ఒక ఒపీనియన్ ఉంది. ఆ సార్ అది అనేటప్పుడు వింటేనేనా, లేకపోతే ఇప్పుడు దీంట్లో కూడా మనకి ఆన్లైన్ లో దీంట్లో ఏదైనా సోషల్ మీడియాలో వస్తే కూడా అది ఫ్యాక్ట్ కింద అవుతుందా? ఎక్కడైనా ఫ్యాక్టే, మీరు వింటే విన్న ఫ్యాక్ట్, చూస్తే చూసిన ఫ్యాక్టే అవుతుంది. మీ 5 సెన్సెస్కి తెలవాలి ఓవరాల్గా. ఇలా అంటే 6 సెన్స్ మెంటల్ కండిషన్లో తెలవాలి. అది ఇండైరెక్ట్ అవుతుంది కదా సార్, ఇప్పుడు డైరెక్ట్ గా పేరు పెట్టి అనలేదు కదా, అది ఫ్యాక్ట్ కింద ఎలా వస్తుంది? పేరు పెట్టి అన్నా అనకపోయినా అంతవరకే చెప్పాలి. అది ఎవరిని అన్నాడు అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఆ పక్కన ఎవడో వెళ్తుంటాడు, మీరిద్దరే మాట్లాడుకుంటుంటారు, ఆ ఆ, ఏదో కామెంట్ చేస్తారు, కానీ వాళ్ళనే ఇంటెన్షన్ చేసినట్టు ఉంటుంది, వీళ్ళు అనుకున్నట్టు యాక్షన్ ఉంటుంది. ఒక్కోసారి వాళ్ళకి తెలుస్తుంటుంది, వీళ్ళ ముగ్గురికి తెలుసు, కానీ పక్కన వాడిని డైరెక్ట్గా పేరు పెట్టి పిలవకుండా వాడినన్న, ఎదురు ఫ్రెండ్ని అన్నట్టు తిట్టినట్టు వాడిని తిడుతుంటారు. చూశారు కదా, అప్పుడు ఎగ్జాంపుల్ సినిమాలో కూడా చూస్తుంటాం. ఆ ఎదుటివాడుతో వీళ్ళు డీల్ చేస్తుంటాడు సీరియస్గా, పక్కన పనోడు వస్తాడు, టీ పక్కన పెడతాడు, వాడు చెంప విసిరి కొడతాడు, కప్పు సాసర్ తేలేదా అని. యాక్చువల్లీ ఎదుటివాడికి వీడు ఎంత అగ్రెసివ్ ఇండికేట్ చేస్తున్నాడు అనమాట, వాళ్ళ పని వాడిని కొట్టి. ఆ రకంగా వేరే వాళ్ళకి కన్వే చేస్తారు. అది మనకి ఎలా మెంటల్ కండిషన్ అనమాట. వీడినేం అనలేదు, పైనోడిని కొట్టాడు, సాసరి తాగకుండా కప్పులో కాఫీ తెచ్చావే అని కొట్టాడు వాడిని. యాక్చువల్గా ఎదుటివాడిని ఏదో అని ఉంటాడు, వాడికి వీడు వాళ్ళ భయాన్ని కలిగిస్తున్నాడు అనమాట. అలాగా అది ఇంకా అన్ని చూసే కొద్దీ తెలుస్తుంది మీకు. దట్ ఎ మ్యాన్ హోల్డ్స్ ఎ సర్టెన్ ఒపీనియన్, ఎ సర్టెన్ ఇంటెన్షన్. ఒకతనికి ఒక దాని మీద ఒపీనియన్ ఉంటుంది, పలానా క్రికెటర్ బాగా ఆడతాడు, మీ ఒపీనియన్ అది. అది నిజమై ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. ఇలాంటి హ్యాజ్ ఎ సర్టెన్ ఇంటెన్షన్, వాడికి ఒక ఇంటెన్షన్ ఉంది. యాక్ట్స్ ఇన్ గుడ్ ఫెయిత్ ఆర్ ఫ్రాడ్యులెంట్లీ, ఒక మంచి ఫెయిత్తో చేశాడు, వాడికి అదే హెల్ప్ చేద్దామని వాడు స్పీడ్గా తీసుకొచ్చాడు, యాక్సిడెంట్ చేసాడు. ఒక ఆటో డ్రైవర్ ఉంటాడు, ట్యాక్సీ డ్రైవరు, ఫ్లైట్ లేట్ అవుతుంది, స్పీడ్గా వచ్చాడు గుడ్ ఫెయిత్తో, కానీ దారిలో వేరే వాడిని కొట్టాడు, యాక్సిడెంట్ అయింది. అండ్ ఫ్రాడ్యులెంట్గా చేశాడు. ఇలా ఇంటెన్షన్స్ అనమాట. మెన్సరియా అంటారు కదా, ఆర్ యూజెస్ ఎ పర్టికులర్ వర్డ్ ఇన్ ఎ పర్టికులర్ సెన్స్. ఒక పదం ఒక సెన్స్లో అన్నాడు, అది మంచిగా ఉండొచ్చు, చెడ్డగా ఉండొచ్చు, డిఫమేటరీగా ఉండొచ్చు. ఎగ్జాంపుల్, ఒక అమ్మాయిని చూపించారు, ఒక చిన్న పిల్లోడిని చూపించి ఈమె కొడుకే అన్నారు, చూడడానికి బాగానే ఉంది, ఓకేనా. ఒక చిన్న పిల్లోడు, ఒక ఆవిడ ఉంది, ఒక 25 ఏళ్ళు ఉంటాయి, ఆవిడ కొడుకు అన్నారు, 1 ఇయర్ బేబీ. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు, మిగతా వాళ్ళకి కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. తెలిసిన వాళ్ళకి ఈమెకి వీడు అడ్డు పుట్టాడని వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది కదా క్యారెక్టర్ మీద. తెలియని వాళ్ళకి మామూలుగానే ఉంటుంది. అట్లా ఏ సెన్స్లో అన్నాడో అక్కడ చూడాలి. ఆర్ ఈజ్ ఆర్ వాజ్ అట్ ఏ స్పెసిఫైడ్ టైం కాన్షియస్ ఆఫ్ ఏ పర్టికులర్ సెన్సేషన్ ఈజ్ ఎ ఫ్యాక్ట్.
ఒక పర్టికులర్ టైంలో కాన్షియస్ ఉన్నాడు, అప్పుడు అది ఫ్యాక్ట్. అట్లా దట్ ఎ మ్యాన్ హ్యాస్ ఎ సర్టెన్ రెప్యుటేషన్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఒక ఆయనకి ఒక రెప్యుటేషన్ ఉంది, అది ఫ్యాక్ట్. ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాడు, ఒక ఆయన నారాయణమూర్తి ఉన్నాడు, ఆ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, ఆయనకు ఒక రెప్యుటేషన్ ఉంది, అది ఫ్యాక్ట్, అందరికీ తెలుసు ఇండియా మొత్తం. ఇలాంటి కొంతమంది డొనేషన్ చేస్తారు, శివనాడార్ లాంటి వాళ్ళు, వాళ్ళకి ఒక రెప్యుటేషన్ ఉంది, అది ఫ్యాక్ట్. ఇలాంటి పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళకి వాళ్ళ వాళ్ళ సర్కిల్స్లో ఒక రెప్యుటేషన్ ఉంది. నెగిటివ్గా కూడా కొంత ఉంటుంది, పాజిటివ్గా కూడా ఉంటుంది. ఓవరాల్గా వాళ్ళకి పాజిటివ్గా ఉండబట్టే కదా వాళ్ళు లీడర్ అయి గెలిచారు. సో వాళ్ళకి ఒక రెప్యుటేషన్ ఉన్నట్లు లెక్క. అలాగా అదన్నీ ఫ్యాక్ట్స్ వస్తాయి. మళ్ళీ రిలవెంట్ ఇర్రిలవెంట్ రెండు ఉంటాయి. వన్ ఫ్యాక్ట్ ఈజ్ సెట్ టు బి రిలవెంట్ టు అనదర్ వెన్ ద వన్ ఈజ్ కనెక్టెడ్ విత్ ద అదర్ ఇన్ ఎనీ వే, ఎనీ ఆఫ్ ద వేస్ రెఫర్డ్ టు ఇన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ రిలేటింగ్ టు ద రిలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్. కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి, రిలవెంట్ ఉండొచ్చు, ఇర్రిలవెంట్ ఉండొచ్చు. ఈ కింద వచ్చే ఫర్దర్ సెక్షన్స్లో ఆ రెండిటికి లింక్ ఉంటేనే అది రిలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్ అవుతుంది, అంటే అది రిలవెంట్ ఫ్యాక్ట్ అవుతుంది. ఒక టైంలో సినిమాకి వెళ్ళాడు, సెకండ్ షోకి వెళ్ళాడు, అది ఫ్యాక్టే, అది రిలవెంటా ఇర్రిలవెంటా మన కేసుకి తర్వాత చూడాలి. వాడితో ఇంకొకటి సినిమాకి వెళ్ళి ఉంటాడు, ఇలాంటి ఆ టైంలో వాడు వెళ్ళిన రూట్లో యాక్సిడెంట్ అయి ఉంటుంది, వీడియో కొట్టాడా కారు, ఇంకెవరు వెహికల్, సీసీ కెమెరాలు చూస్తే వీళ్ళొక్క వెహికలే పోయింది ఆ అరగంట పీరియడ్లో, ఆ అరగంటలో యాక్సిడెంట్ అయింది, అప్పుడు ఇతను అది రిలవెంట్ ఫ్యాక్ట్ అవుతుంది. ఇలాంటి ఆయన సినిమాకి వెళ్ళి వచ్చేది ఎంతోమంది వస్తూ ఉంటారు పోతుంటారు ప్రపంచంలో ట్రాఫిక్లో, అవన్నీ రిలవెంట్ ఫ్యాక్ట్స్ కావు. మన కేసు కనెక్ట్ అయిందా లేదా అప్పుడు అది రిలవెంట్ అవుతుంది, అది ఇక్కడ ఫర్దర్ సెక్షన్స్లో ఇచ్చారు. ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ, ద ఎక్స్ప్రెషన్ ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ మీన్స్ అండ్ ఇంక్లూడ్స్, ఇక్కడ కూడా మీన్స్ అండ్ ఇంక్లూడ్స్ అన్నాడు. అంటే ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ అనేది ఒక బేసిక్ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ ఉంది, దానికి ఇంక్లూడ్గా కొన్ని థింగ్స్ ఎక్స్ట్రా ఇచ్చారు. ఎనీ ఫ్యాక్ట్ ఫ్రమ్ విచ్ either by itself, దానివల్ల కానీ ఆర్ ఇన్ కనెక్షన్ విత్ అదర్ ఫ్యాక్ట్స్, ఆ ఫ్యాక్ట్ దానంతట తానే స్వయంగా కానీ వేరే వాటితో ఇంటర్లింక్ వల్ల కానీ ద ఎగ్జిస్టెన్స్, అది ఉన్నట్టు కానీ, అది ఇలాంటి నాన్ ఎగ్జిస్టెన్స్ అది లేనట్టు కానీ, ఒక విల్లు ఉంది ఆ విల్లు ఉన్నట్టు, లేదంటే నాన్ ఎగ్జిస్టెన్స్ విల్లు లేదు వీళ్ళే తయారు చేశారు అది లేనట్టు కానీ, నేచర్ ఆర్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎనీ రైట్, నేచర్ ఆర్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎనీ రైట్. ఒక పొలం ఉంది, దాంట్లో ఆయనకి రైట్ ఉంది, ఎంతవరకు ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది, దాని రైట్ అంటే ఏమి రైట్ ఉంది ఆయనకి, కౌలు చేసుకునే రైట్ ఉందా, దాంట్లో వచ్చే పండ్లు కోసుకునే రైట్ ఉందా, కొంతమందికి ఈజ్మెంట్ రైట్స్ ఉంటాయి, అక్కడ క్రాప్లో కొన్ని పళ్ళు కోసుకునే రైటే ఉంటుంది వాళ్ళకి, టోటల్గా చాలా సెల్ఫ్ యూజ్కి మాత్రమే రైట్ ఉంటుంది, అండ్ పశువులు గడ్డి మేపుకునే రైట్ ఉంటుంది. వాట్ ఈజ్ ఇస్ ఎక్స్టెంట్ ఇన్ దట్ ల్యాండ్, ఇలాంటి లైబిలిటీ దాని మీద ఆయన ఏమన్నా పన్నులు కట్టాలా, లైబిలిటీ ఆర్ డిజబిలిటీ, దానికి డిజబిలిటీ అంటే వెనక ఉండేవాడు వీటి దారే వాడుకుంటాడు, అది అతని డిజబిలిటీ, దాన్ని కూడా ఈజ్మెంట్ యాక్ట్లో వస్తుంది, అది అతని డిజబిలిటీ, సర్వియంట్ ఓనర్ అంటారు ఇతల్ని. అలాంటి అసర్టెడ్ ఆర్ డినైడ్, కొన్ని అసర్ట్ చేస్తారు, కొన్ని ఉన్నట్టు చెప్తారు, ఇలాంటి డినై చేస్తారు. ఒక ఆమె వచ్చి నాకు మెయింటెనెన్స్ కేసు అని వేస్తుంది ఒక ఆయన మీద, ఇప్పుడు అతను ఏమంటా అంటే ఆమె తనంతా నా దగ్గర నుంచి వెళ్ళిపోయిందండి అని ఒక ఫ్యాక్ట్ చెప్తాడు, అంటే వైఫ్ అని ఒప్పుకున్నాడు. ఇంకొకటి ఏమంటాడు, అసలు ఆమె నా వైఫే కాదంటాడు, అప్పుడు ఈ హాజ్ డినైడ్ నా వైఫే కాదన్నప్పుడు. ఇప్పుడు ఇంకొక పార్ట్ ఏంటంటే మెయింటెనెన్స్ ఇవ్వకూడదు వరకే చెప్పాడు, ఆమె వెళ్ళిపోయిందంటే వైఫ్ అని ఒప్పుకున్నట్టే కదా ఇండైరెక్ట్గా. దాంట్లో ఇన్ ఎనీ సూట్ ఆర్ ప్రొసీడింగ్ నెసెసర్లీ ఫాలోస్, ఎక్కడెక్కడో రోడ్డు మీద చెప్తే కాదు, ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ అంటే ఆ కోర్టు ప్రొసీడింగ్స్లో ఆర్ సూట్స్లో జరిగితేనే. ఓకే, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇలస్ట్రేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ యాక్ట్లో. Whenever under the provisions of the law for the time being in force relating to civil procedure, any court records an issue of fact, the fact to be asserted or denied in the answer to such issue is a fact in issue. కోర్టులు కూడా ఇష్యూస్ అని ఫ్రేమ్ చేస్తారు. సివిల్ ప్రొసీజర్ కోడ్లో ఎనీ కోర్ట్ రికార్డ్స్ అన్ ఇష్యూ ఆఫ్ ఫ్యాక్ట్, వాళ్ళు ఇతని వైఫా కాదా అది ఒక ఇష్యూ కింద పెడతారు. ద ఫ్యాక్ట్ బి అసర్టెడ్ ఆర్ డినైడ్, అప్పుడు అతను ఒప్పుకుంటే ఒప్పుకోవాలి నా వైఫ్ అని, లేకుంటే డినై చేయాలి. ఇన్ ద ఆన్సర్ టు సచ్ ఇష్యూ ఈజ్ అ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ, అది ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అవుతుంది. వైఫ్ అని ఒప్పుకుంటే ఇంక ఫర్దర్గా వెళ్తారు మెయింటెనెన్స్ ఇవ్వాలా లేదని. వైఫ్ అని ఒప్పుకోలేదు అనుకోండి, అప్పుడు అసలు ఆ వైఫా కాదా ముందు ప్రూవ్ చేసుకోవాలి, తర్వాత మెయింటెనెన్స్ ఇవ్వాలి లేదా నెక్స్ట్ స్టెప్ వస్తుంది. ఇక్కడ ఇలస్ట్రేషన్స్ ఉన్నాయి. ఏ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ మర్డర్ ఆఫ్ బి, అట్ హిస్ ట్రయల్ ద ఫాలోయింగ్ ఫ్యాక్ట్స్ మే బి ఇన్ ఇష్యూ. ఏ అనేవాడి మీద ఆరోపణ ఉంది బిని చంపాడని,
దట్ ఏ అనేవాడు బి డెత్ కాజ్ చేశాడా లేదా, దట్ ఏ ఇంటెంటెడ్ టు కాజ్ బీస్ డెత్, తను చేస్తే చేశాడు, అది యాక్సిడెంట్లుగా చేశాడా, సెల్ఫ్ డిఫెన్స్లో చేశాడా, ఇంటెన్షనల్గా చేశాడా, అది నెక్స్ట్ స్టెప్. దట్ ఏ హ్యాడ్ రిసీవ్డ్ గ్రేవ్ అండ్ సడన్ ప్రొవకేషన్ ఫ్రమ్ బి, ఇలాంటి ప్రొవకేషన్తో చేశాడా అట్లా. దట్ ఏ అట్ ద టైమ్ ఆఫ్ డూయింగ్ ద యాక్ట్ విచ్ కాజ్డ్ బీస్ డెత్ వాస్ బై రీజన్ ఆఫ్ అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్తో చేశాడా, ఇన్కేపబుల్ ఆఫ్ నోయింగ్ ఇట్స్ నేచర్ చేశాడా, పిచ్చివాడు అయినప్పుడు చేశాడా, అట్లాంటివన్నీ వస్తాయి. తర్వాత డెఫినేషన్ డాక్యుమెంట్. డాక్యుమెంట్ అంటే చాలా వైడ్ డెఫినేషన్ ఉంది. డాక్యుమెంట్ అంటే ఏమేమి ఉన్నాయంటే దాని ఇంగ్రీడియంట్స్ చూడండి ఏమున్నాయి. డాక్యుమెంట్ మీన్స్ ఎనీ మ్యాటర్, ఎనీ మ్యాటర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ డిస్క్రైబ్డ్, ఎక్స్ప్రెస్ చేయొచ్చు, దాని మీద డిస్క్రైబ్ చేయొచ్చు. అపాన్ ఎనీ సబ్స్టెన్స్, దేని మీద అయినా. సబ్స్టెన్స్ అంటే ఒక పేపర్ మీద, రాయి మీద, చెట్టు మీద, ఆ, ఇసుక మీద, మట్టి మీద, బురదలో, ఓకే, ఆకు మీద, చెట్టు, మా తాటాకుల మీద కూడా రాస్తారు కదా, అది కూడా డాక్యుమెంటే. ఓకే, తోలు మీద కూడా, స్కిన్స్ మీద కూడా రాసేవాళ్ళు ఓల్డెన్ డేస్లో. ఇప్పుడు కూడా ఏదైనా మార్కు, ఎనీథింగ్ రాయడం అంటే లెటర్సే కాదు, బై మీన్స్ ఆఫ్ లెటర్స్. లెటర్స్ అంటే అక్షరాలు ఉండొచ్చు, ఫిగర్స్ ఉండొచ్చు, ఫిగర్స్ అంటే బొమ్మలు ఉండొచ్చు, ఇలాంటి మార్క్స్ ఉండొచ్చు. మార్క్స్ అంటే ఎక్స్ అని ఉంటుంది, ప్లస్ ఉంటుంది మార్క్ సింబల్, లేకుంటే ఏదో ఒక మార్కింగ్ ఉంటుంది, టిక్ మార్క్ ఉంటుంది, అలాంటి ఏదో ఒక స్పెషల్ మార్క్ ఉంటుంది, మనకు తెలియని మార్క్ ఉంటుంది. ఆర్ బై మోర్ దాన్ వన్ ఆఫ్ దోస్ మీన్స్, ఇలాంటి వాటి కాంబినేషన్ ఉంటుంది. ఏముంటుంది, ఎందుకు ఇంటెండెడ్ టు బి యూజ్డ్ ఆర్ విచ్ మే బి యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రికార్డింగ్ దట్ మ్యాటర్. ఆ మ్యాటర్ రికార్డ్ చేయడానికి. కొంతమంది వాళ్ళ దగ్గర పశువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేపుతున్నాడు, పాత రోజుల్లో ఏమి లేవు, ఆ వాడు ఆ చాక్ పీస్తోనే ఒక బొగ్గు ముక్క తీసుకొని ఆ గోడ మీద రాసుకుంటాడు ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఒక 5 లెక్కన అట్ట ఎన్నో. సో అవన్నీ ఒక లెక్క అనమాట. ఒక గొర్రె చచ్చిపోయింది, ఒకటి తీసేస్తాడు. సో దట్ ఈస్ ఎ డిస్క్రైబింగ్ ఇస్ థింగ్ అనమాట. రికార్డ్ చేసుకుంటున్నాడు అతను, అతని మ్యాటర్, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, అట్లా ఏదైనా. ఏ రైటింగ్ ఈజ్ ఎ డాక్యుమెంట్. ఒక పేపర్ మీద ఉన్నది డాక్యుమెంట్ అని మనకు అందరికీ తెలుసు. వర్డ్స్ ప్రింటెడ్, లిథోగ్రాఫ్డ్ ఆర్ ఫోటోగ్రాఫ్డ్ ఆర్ డాక్యుమెంట్స్. ఫోటోగ్రాఫ్ కూడా డాక్యుమెంటే. లిథోగ్రాఫ్ అంటే చెక్కుతారు, చెక్కినట్టుగా, అవి కూడా డాక్యుమెంట్సే. మ్యాప్ ఆర్ ప్లాన్ ఈజ్ ఎ డాక్యుమెంట్. ఒక డ్రాయింగ్ ఉంది, అది కూడా డాక్యుమెంటే. ఓకే, అండ్ ఇన్స్క్రిప్షన్ అనే మెటల్ ప్లేట్, పాత రోజుల్లో తామ్ర పత్రాలని, శిలాశాసనాలు దొరుకుతాయి, అవి కూడా డాక్యుమెంట్సే. ప్లేట్ మీద చేసిన, అప్పుడు అశోక పిల్లర్ ఉంది, అది కూడా డాక్యుమెంటే. క్యారికేచర్ ఈజ్ అ డాక్యుమెంట్. చిన్నగా ఏదో క్యారికేచర్స్, కార్టూన్స్ ఉంటాయి, అవి కూడా డాక్యుమెంటే. సో అట్లా ఎనీథింగ్ ఈజ్ డాక్యుమెంట్ అనమాట, ఇఫ్ ఇట్ ఈస్ మెన్షన్డ్ సమ్వేర్. ఈవెన్ ఇప్పుడే దీనికి ఎక్స్టెన్షన్ ఏంటంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ యాక్ట్లో డిజిటల్ ఎవిడెన్స్లో డాక్యుమెంట్కి వైడర్ స్కోప్ ఇచ్చారు. ఈవెన్ కంప్యూటర్లో, హార్డ్ డిస్క్లో, వాటిల్లో ఉన్న డాక్యుమెంట్ కూడా, సాఫ్ట్వేర్ కాపీ కూడా డాక్యుమెంటే. వర్డ్ ఫైల్, మీరు ఇప్పుడు చూసేది కూడా డాక్యుమెంటే. పీడిఎఫ్ ఫైల్ డాక్యుమెంట్, వర్డ్ ఫైల్ ఈజ్ ఎ డాక్యుమెంట్. ఒక ఫోటో కెమెరాలో, మొబైల్లో ఉన్న ఫోటో ఈజ్ ఎ డాక్యుమెంట్. ఓకే, ఈవెన్ వాట్సాప్ మెసేజ్ ఈజ్ ఎ డాక్యుమెంట్. అట్లా అవి అవి కూడా యాడ్ యాడ్ చేశారు. అవుతుందా? ఓకే, ఎవిడెన్స్. ఇప్పుడు డాక్యుమెంట్ అయిపోయింది కదా. డాక్యుమెంట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మనకి ఎవిడెన్స్ యాక్ట్లో ఎక్కువగా డాక్యుమెంటరీ ఎవిడెన్సే ఉంటుంది. 3 రకాల ఎవిడెన్స్లు ఉంటాయి బేసికల్గా. ఒక డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటుంది, తర్వాత ఓరల్ ఎవిడెన్స్ ఉంటుంది, ఇండివిజువల్స్ ఇస్తారు ఓరల్గా. ఓరల్ అంటే సైగలతో చెప్పొచ్చు, నోటి మాటతో చెప్పొచ్చు, అది ఓరల్ ఎవిడెన్స్ అవుతుంది. ఇంకోటి మెటీరియల్ ఎవిడెన్స్ ఉంటుంది, కత్తులు, దొంగతనమైన సామాన్లు ఉంటాయి. ఒక కత్తి ఈజ్ నాట్ ఎ డాక్యుమెంట్, బట్ ఇట్ ఈస్ అన్ మెటీరియల్, ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. అది 3వ రకం ఎవిడెన్స్. సో మెజారిటీ ఆఫ్ ద ఎవిడెన్స్లో మేజర్ రోల్, లైక్ సింహ భాగం అంటాం కదా, డాక్యుమెంట్సే ప్లే చేస్తాయి. ఓకే, ఇంక్లూడింగ్ డిజిటల్ డాక్యుమెంట్స్. సో వాటిలో ఎవిడెన్స్ మీన్స్ అండ్ ఇంక్లూడ్స్. ఎవిడెన్స్ అంటే ఏంటి? ఆల్ స్టేట్మెంట్స్ విచ్ ద కోర్ట్ పర్మిట్స్ ఆర్ రిక్వైర్స్ టు బి మేడ్ బిఫోర్ ఇట్ బై విట్నెసెస్. విట్నెసెస్ ఇచ్చేది ఇన్ రిలేషన్ టు మ్యాటర్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండర్ ఎంక్వైరీ. రిలేషన్ టు మ్యాటర్స్ ఆఫ్ ఫ్యాక్ట్ అండర్ ఎంక్వైరీ. ఏ మ్యాటర్స్ ఆఫ్ ఫ్యాక్ట్ అండర్ ఎంక్వైరీ ఉందో దానికి ఇచ్చేదే ఎవిడెన్స్. ఇప్పుడు అతను వైఫ్ అని ఒప్పుకున్నాడు, ఇంక దాని మీద మళ్ళీ కోర్టు ఎవిడెన్స్ తీసుకోవాల్సిన పని లేదు. ఆల్రెడీ ఈమె ఆయన హస్బెండ్ అని అతను కూడా ఒప్పుకున్నాడు. ఒకవేళ అతను డినే చేసాడు అనుకోండి, అప్పుడు దాని మీద కోర్టు ఎవిడెన్స్ కాల్ఫర్ చేయాలి.
సచ్ స్టేట్మెంట్స్ ఆర్ కాల్డ్ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్. అవన్నీ ఓరల్ ఎవిడెన్స్. ఆల్ డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద ఇన్స్పెక్షన్ ఆఫ్ ద కోర్టు. సచ్ డాక్యుమెంట్స్ ఆర్ కాల్డ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఎలక్ట్రానిక్ రికార్డ్స్ కూడా కలిపి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అయింది. అది. ఇంకొకటి మెటీరియల్ ఎవిడెన్స్. మెటీరియల్స్ కూడా ఎవిడెన్స్ కింద తీసుకుంటారు, అది ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఆల్ డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అన్నారు. తర్వాత ప్రూవ్డ్, డిస్ప్రూవ్డ్, నాట్ ప్రూవ్డ్, 3 రకాలు ఉంటాయి. ఒకటి అప్పుడు 0 ఉంటుంది, మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది. అట్లా నంబర్స్లో ఒక నంబర్ ఇస్తే 0 అంటే నథింగ్, ప్రూవ్డ్ అంటే ప్లస్ పాజిటివ్. ఏ ఫ్యాక్ట్ ఈస్ సర్ట్ బి ప్రూవన్, పాజిటివ్ అనమాట. ఆఫ్టర్ కన్సిడరింగ్ ద మ్యాటర్స్ బిఫోర్ ఇట్, ద కోర్ట్ బిలీవ్స్ ఇట్, ఆ కోర్ట్ బిలీవ్స్ ఇట్ టు ఎగ్జిస్ట్ ఆర్ కన్సిడర్స్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ సో ప్రాబబుల్. ఒకటి ఉన్నట్టు కోర్టు భావిస్తుంది, నమ్ముతుంది. అంటే సో ప్రాబబుల్గా, చాలా దగ్గరగా భావిస్తుంది. ఒకతను ఒక గుడిసేసుకొని ఉన్నాడు స్థలంలో 30 ఏళ్ళ నుంచి, ఉన్నట్టు పెద్ద డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేదు, సో ప్రాబబుల్గా అతను ఉన్నట్టు కోర్టు నమ్మొచ్చు. దట్టే ప్రూడెంట్ మ్యాన్ ఆట్, ఒక సాధారణ వ్యక్తి, ప్రూడెంట్ మ్యాన్ అండర్ ద సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ద పర్టికులర్ కేస్ టు యాక్ట్ అపాన్ ద సపోజిషన్ దట్ ఇట్ ఎగ్జిస్ట్. ఒక సాధారణ వ్యక్తి, యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉన్న పర్సన్ ఎలా భావిస్తాడో అట్లాగా కోర్టు భావిస్తుంది. ప్రాబబిలిటీ, ఎగ్జిస్టెన్స్, ప్రూవ్డ్. అది డిస్ప్రూవ్డ్ అంటే ఇది గ్యారంటీగా జరగలేదు, డిస్ప్రూవ్డ్. ఓకే. ఎ ఫ్యాక్ట్ ఈస్ సర్ట్ బి డిస్ప్రూవ్డ్ వెన్ ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక ఆయన చేశాడని చెప్పాడు, కానీ అతను ఆ టైంలో వేరే కంట్రీలో ఉన్నాడు, పాస్పోర్ట్లో ఎంట్రీ ఉంది, వేరే వీడియో సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి. సో దట్ ఈస్ డిస్ప్రూవ్డ్. ఆ యాక్సిడెంట్లో ఇతను లేడు, ఇతను చేయలేదు, మరి ఎవరు చేశారో ప్రూవ్ అవ్వలేదు, కానీ ఇతను చేసినట్టయితే డిస్ప్రూవ్డ్. A fact is said to be disproved when, after considering the matters before it, the court either believes that it does not exist, అది జరగలేదు, లేకుంటే అది లేదు, ఆర్ కన్సిడర్స్ ఇట్స్ నాన్ ఎగ్జిస్టెన్స్ సో ప్రాబబుల్. ఇప్పుడు అతను చేసినట్టు లేదు, అతను వేరే కంట్రీలో ఉన్నాడు, ఇంత దూరం వచ్చి ఆ టైంలో అదే టైంలో వేరే దగ్గర ఉన్నాడు, కాబట్టి నాన్ ఎగ్జిస్టెన్స్ సో ప్రాబబుల్. ఎందుకంటే చేసినాడు ఎవరో తెలియదు, అందువల్ల ఇతను చేసినట్టు డిస్ప్రూవ్ అయిపోయింది, ఇతను చేసినట్టు డిస్ప్రూవ్ కాలేదు. Ought under the circumstances of the particular case to act upon the supposition that it does not exist, అది జరగలేదు అని భావించింది. నాట్ ప్రూవ్డ్, ఇదే అతను ఎవరు చేశారో ప్రూవ్ లేదు. ద ఫ్యాక్ట్ ఈస్ సడ్ నాట్ టు బి ప్రూవ్డ్ వెన్ ఇట్ ఈస్ నైదర్ ప్రూవ్డ్ నార్ డిస్ప్రూవ్డ్. ఇప్పుడు క్రిమినల్ కేసెస్లో ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి అతను నేరం చేసినట్టు, ఎవరైతే ముద్దాయి ఉన్నాడో, ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో. ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయలేకపోతే కేసు లేదు, కేసు పోయినట్టే. అప్పుడు అది నాట్ ప్రూవ్డ్ అవుతుంది, హెన్స్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అతను వెళ్ళిపోతాడు, ఈజ్ అక్విటెడ్. అది ఇండియాకి డెఫినేషన్ ఇచ్చారు, వాడు ప్రజెంట్ యాక్ట్లో ఇచ్చినట్లేదు. ప్రజెంట్ యాక్ట్లో ఎందుకు ఇవ్వలేదో తెలుసా మీకు? ఇవ్వకపోతే డెఫినేషను ఇక్కడ ఇండియా డెఫినేషన్ ఏంటంటే, ఇండియా మీన్స్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఎక్స్క్లూడింగ్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అన్నాడు. ప్రజెంట్ యాక్ట్లో ఇండియా అని డిఫైన్ చేయలేదు, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ కూడా కలిపేశారు కదా సార్. ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో ఉంది కదా, మళ్ళీ కొత్తగా డిఫైన్ చేయాల్సిన పని లేదు. ఏమన్నారు? అంటే జమ్మూ కాశ్మీర్ కూడా కలిపేశారు కదా, ఇప్పుడు పార్ట్ ఆఫ్ ఇండియా కదా. దాని గురించనే కాదు, జనరల్గా వేరే దగ్గర కూడా డిఫైన్ చేయలేదు. ఇంకా ఇండియా అంటే కాన్స్టిట్యూషన్లో ఉంది కాబట్టి ఇంకా ప్రతి దగ్గర ఇండియా అంటే చెప్పాల్సిన పని లేదని కూడా తీసేసి ఉండొచ్చు. ప్లస్ 370 కూడా లేదు కదా ఇప్పుడు, అందుకని. ఓకే. కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. సర్టిఫైయింగ్ అథారిటీ, ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ సర్టిఫికేట్, ఎలక్ట్రానిక్ ఫామ్, ఎలక్ట్రానిక్ రికార్డ్స్, ఇన్ఫర్మేషన్, సెక్యూర్ ఎలక్ట్రానిక్ రికార్డ్, సెక్యూర్ డిజిటల్ సిగ్నేచర్ అండ్ సబ్స్క్రైబర్ shall have the meaning respectively assigned to them in the Information Technology Act 2000. IT Act 2000లో వీటికి డెఫినేషన్స్ ఉన్నాయి. సర్టిఫైయింగ్ అథారిటీ, ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ సర్టిఫికేట్, ఇలాంటి వాటన్నిటికి ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఆ డెఫినేషన్సే తీసుకోమని ఇచ్చారు. ఎందుకంటే ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అవుతాయి చాలా వరకు. ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఈజ్ ఎ డాక్యుమెంట్, ఎలక్ట్రానిక్ రికార్డ్ ఈజ్ ఎ డాక్యుమెంట్, సెక్యూర్డ్ ఎలక్ట్రానిక్ రికార్డ్ ఈజ్ ఎ డాక్యుమెంట్, సెక్యూర్డ్ డిజిటల్ సిగ్నేచర్ అలాగా. ఓకే. ఇక్కడ షల్ ప్రెజ్యూమ్ కంక్లూజివ్ ప్రూఫ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా మీకు అడుగుతుంటారు ఎగ్జామ్స్లో, ఆబ్జెక్టివ్లో.
ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి ఒక్కోసారి. మే ప్రెజ్యూమ్ అంటే వెన్ ఎవర్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై ది సాక్ దట్ ద కోర్ట్ మే ప్రెజ్యూమ్ ఎ ఫ్యాక్ట్, ఇట్ మే ఇదర్ రిగార్డ్ సచ్ ఫ్యాక్ట్ యాజ్ ప్రూవ్డ్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ డిస్ప్రూవ్డ్ ఆర్ మే కాల్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు చెక్ బౌన్స్ కేసులో ఉన్నాయి. ఒక చెక్ మీ పేరు మీద ఎవరో ఇచ్చిన్నారు. ఆ ఇచ్చిన అతను మీకు బాకీ ఉన్నట్టు ఇచ్చినట్టుగా కోర్టు ప్రెజ్యూమ్ చేస్తుంది. కోర్టు మే ప్రెజ్యూమ్, అక్కడ మే ప్రెజ్యూమ్ ఉందో షెల్ ప్రెజ్యూమ్ ఉందో ఒకసారి ఆ ఎన్ఐ యాక్ట్లో చూడండి ఒకసారి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. కోర్టు మే ప్రెజ్యూమ్ దట్ ఫ్యాక్ట్ దట్ ఇట్ మే ఇదర్ రిగార్డ్ సచ్ ఫ్యాక్ట్ యాజ్ ప్రూవ్డ్. మీకు అతను బాకీ ఉండి చెక్ ఇచ్చినట్టే భావిస్తుంది. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ డిస్ప్రూవ్డ్ ఆర్ మే కాల్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ ఇట్. అప్పుడు అతను డిస్ప్రూవ్ చేయాలి. అతను ఏదో డొనేషన్గా ఇచ్చాడు, గిఫ్ట్గా ఇచ్చాడు, కానీ బాకీ పడి ఇవ్వలేదని అతను ఏదైనా ప్రూవ్ చేయాలి వేరే సబ్సీక్వెంట్ ఎవిడెన్స్తో. ఇంకోటి షెల్ ప్రెజ్యూమ్ whenever it is directed by this act that the court shall presume a fact, it shall regard such fact as proved unless and until it is disproved. ఇది కోర్ట్ షెల్ ప్రెజ్యూమే ఉంటుంది చెక్ బౌన్స్ కి జనరల్ గా. ఒకసారి ఎన్ఐ యాక్ట్ లో ఆ సెక్షన్ చూడండి. వెన్ ఎవర్ ఇట్ ఈస్ డైరెక్టెడ్ బై దిస్ యాక్ట్ సార్ దీని డిఫరెన్స్ ఏంటి సార్, మే ప్రెజ్యూమ్ కి షెల్ ప్రెజ్యూమ్ కి? మోర్ స్ట్రింజెంట్ గా ఉంటుంది. మే ప్రెజ్యూమ్ లో ఆ, తక్కువ ఉంటుంది ఇంటెన్సిటీ. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ కొంచెం వర్డింగ్ లో చూస్తే కోర్ట్ షెల్ ప్రెజ్యూమ్ ఏ ఫ్యాక్ట్, ఇట్ షెల్ రికార్డ్ సచ్ ఫ్యాక్ట్ యాజ్ ప్రూవ్డ్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిస్ప్రూవ్ చేయాలి జరగలేనట్టు. మే ప్రెజ్యూమ్లో కోర్టు మే ప్రెజ్యూమ్ ఏ ఫ్యాక్ట్, ఇట్ మే ఇదర్ రిగార్డ్ సచ్ ఫ్యాక్ట్, ఇది ప్రైమా ఫేసీగా మే ప్రెజ్యూమ్ యాజ్ ప్రూవ్డ్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ డిస్ప్రూవ్డ్ ఆర్ మే కాల్ ఫర్ ప్రూఫ్. కోర్టు ప్రూఫ్ను చేయమని అడుగుతుంది. ఇక్కడ కోర్టు ప్రూఫ్ చేయమని అడగదు, మీరే ప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ అవకాశం ఇస్తారు మే ప్రెజ్యూమ్లో, ఇక్కడ అవకాశం ఉండదు, మీరు ప్రూవ్ చేసుకోవాలి. కొంచెం బేసిక్గా ఒకటే, కానీ ఆ యొక్క వర్డింగ్ని బట్టి చూడాలి ఆ కేసులో. షెల్ ప్రెజ్యూమ్కి ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. కోర్ట్ షెల్ ప్రెజ్యూమ్ అంటే ఇంకా అది అయిపోయినట్టే లెక్క. మే ప్రెజ్యూమ్లో అవతల వాడికి కొంచెం ఛాన్స్ ఉంటుంది దాన్ని డినే చేయడానికి. షెల్ ప్రెజ్యూమ్లో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ప్యూర్లీ ఆన్ ద అదర్ పార్టీ. అది ఆ యొక్క కన్సిడర్ సెక్షన్స్ చూద్దాం మళ్ళీ తర్వాత. మనము ఆ ఇచ్చిన ఆ సెక్షన్ బట్టి తెలుస్తుంది. కొన్నిటికి మే ప్రెజ్యూమ్ ఉంటుంది, కోర్ట్ షెల్ ప్రెజ్యూమ్ ఉంటుంది. అక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్తో మనకు తెలుస్తుంది. అందుకని ఎవిడెన్స్ యాక్ట్లో చాలా దగ్గర దగ్గరగా ఉంటుంది. ఏ సెక్షన్కి ఏదో చూసుకోవాలి. ఆ రెండు దగ్గర దగ్గర, ఇది మాత్రం డిఫరెంట్. కంక్లూజివ్ ప్రూఫ్, వెన్ వన్ ఫ్యాక్ట్ ఈజ్ డిక్లేర్డ్ బై దిస్ యాక్ట్ టు బి కంక్లూజివ్ ప్రూఫ్ ఆఫ్ అనదర్, ద కోర్ట్ షెల్ ఆన్ ప్రూఫ్ ఆఫ్ వన్ ఫ్యాక్ట్ regard the other as proved and shall not allow evidence to be given for the purpose of disproving it. ఈ కంక్లూజివ్ ప్రూఫ్కి జనరల్గా చాలా తక్కువ వాటికి ఇచ్చారు కంక్లూజివ్ ప్రూఫ్. ఎగ్జాంపుల్, ఒక డెలివరీ మ్యాటర్లో ఇచ్చారు. ఒక లేడీ ఉంటుంది, వాళ్ళ హస్బెండ్ చనిపోయాక లేకుంటే డైవోర్స్ తీసుకున్నాక ఒక చైల్డ్కి బర్త్ ఇస్తే కొంత పీరియడ్ ఇచ్చారు. జనరల్గా 9 months and 10 days ఏదో ఇచ్చారు, 190 days ఏదో, 280 days, sir. సారీ 280 days ఇచ్చారు ఆ పీరియడ్. ఆ 280 days తర్వాత 280 days లోపల ఆ బిడ్డ పుడితే ఇంకా కంక్లూజివ్గా ఆ హస్బెండ్కి పుట్టినట్టే లెక్క. మళ్ళీ డిఎన్ఏ టెస్ట్లు ఏమి లేవు, ఎందుకంటే ఇది 1872 యాక్ట్. డిఎన్ఏ టెస్ట్లు ఎప్పుడు వచ్చాయి? ఇప్పుడు వచ్చాయి. ఇప్పుడు 1947లో వచ్చి వాడు నా కొడుకు కాదంటే ఎట్లా ప్రూఫ్? అందుకని కంక్లూజివ్ ప్రూఫ్ పెట్టేశారు. ఆ డేస్ లెక్కేస్తారు, ఆ పిల్లవాడు ఎన్ని రోజులు పుట్టాడు. సో ఇన్ని రోజుల లోపల పుడితే ఆ 280 days లోపల అతను కొడుకే, 280 దాటితే అతను కొడుకు కాదు. అది అలా పెట్టారు. అది కంక్లూజివ్ ప్రూఫ్, ఇంకా నో డిఎన్ఏ అన్నమాట. వీటికి ఉన్న ఐటమ్స్ తక్కువ కంక్లూజివ్ ప్రూఫ్లో. షెల్ ప్రెజ్యూమ్కి కొన్ని తక్కువ ఉంటాయి, మిగతా వాటికి జనరల్గా మే ప్రెజ్యూమే జనరల్గా ఉంటుంది. షెల్ ప్రెజ్యూమ్ చాలా తక్కువ వాటికి ఉంటుంది. చెక్ బౌన్స్ కేసు అలాంటి వాటిలో షెల్ ప్రెజ్యూమ్ ఇస్తారు. ఒకటి, ఇంకా ఈ మూడిట్లో ఏదో ఒకటి రావాలి కదా. మనం ఒక ఎవిడెన్స్ పెట్టినప్పుడు, ఒక ప్రైమా ఫేసి నమ్మదగ్గది ఉన్నప్పుడు కోర్టు మే ప్రెజ్యూమ్ ఇట్ ఈస్ హ్యాపెండ్. అప్పుడు బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ద అదర్ పార్టీ. కొన్నిట్లో షెల్ ప్రెజ్యూమ్ది కొంచెం స్ట్రాంగర్గా ఉంటుంది, సో దాన్ని స్ట్రాంగ్గా వాళ్ళు డిస్ప్రూవ్ చేయాల్సి వస్తుంది. మళ్ళా ఇది క్రిమినల్కి సివిల్ కేసెస్లో కూడా ఉంటుంది. మే ప్రెజ్యూమ్ షెల్ ప్రెజ్యూమ్ వెళ్ళినప్పుడు కొంచెం మైనర్ డిఫరెన్స్. ద ప్రాసిక్యూషన్ shall prove that he has committed that offense.
అక్కడ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ద ప్రాసిక్యూషన్ అనమాట. దే షల్ ప్రూవ్ ఇట్. అంటే మనం లోపల వెళ్ళే కొద్దీ తెలుస్తుంది కొంచెం. సెకండ్ రివిజన్లో చూడండి, మే ప్రెజ్యూమ్కి షెల్ ప్రెజ్యూమ్కి ఏ ఏ సెక్షన్స్ వస్తాయని. సో ఇప్పుడు మెయిన్ దానికి వచ్చాము, రిలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కంక్లూజివ్ ప్రూఫ్ అంటే 280 days దాటిన తర్వాత పుడితేనా సార్? 280 days లోపల పుడితే ఇంకా అతనికి పుట్టినట్టు, 280 దాటితే అతనికి పుట్టినట్టు, రెండు కంక్లూజివ్ ప్రూఫ్సే. అది ఎట్లా సార్? సార్ అది అది కన్క్లూజివ్ ప్రూఫ్ అంటే జనరల్ గా ఇప్పుడు అంటిల్ ఇట్ డిస్ప్రూవ్డ్ అది ప్రూవ్డ్ అన్నట్టే కదా సార్. అంటే అది ప్రూవ్డ్ అని ఇంకా మళ్ళీ దానికి ఏం డిఎన్ఏ టెస్ట్లు ఇంకేం అవసరం లేదు. అంటే ఇంకా జనరల్ గా అది పీరియడ్ చూడండి, 1872 యాక్ట్లో ఇచ్చారు. ఈవెన్ 1947 అప్పటి నుంచి కూడా ఇది మార్చలేదు, ఏదో మధ్యలో అమెండ్మెంట్స్ తప్పితే. అంటే 280 days పీరియడ్ కంటే జనరల్గా ప్రెగ్నెన్సీ ఉండదని వాళ్ళు లెక్కేసి ఉంటారు. ఒకవేళ ఏదైనా స్పెషల్ అంటే కేసు అంటే సార్ ఆఫ్టర్ 280 days అని కదా సార్? ఆఫ్టర్ 280 days అయితే అంటే ఒక హస్బెండ్ విడిపోయింది అనుకోండి, ఆమె డైవోర్స్ సెపరేషన్ లాంటి ఓ వాడు కంట్రీకి ఓకే. వెళ్ళాడు. అతను ఓకే. వెళ్ళి 290 days అయింది, వెళ్ళిన తర్వాత కొడుకు పుట్టాడు అంటే అతనికి పుట్టినట్టు లెక్క. ఓకే. లేకుంటే అతను వెళ్ళాడు 279 days అయింది, వాడు నాకు పుట్టలేదని అనడానికి లేదు. అతను వెళ్ళి 279 days పుట్టాడు అంటే ఇంకా ఏం ఎవిడెన్స్ ప్రూవ్ అంటే సబ్మిట్ చేసినా అది కోర్ట్ కన్సిడర్ చేయరు అంతే కదా సార్. అంటే ఇంకా వేరే ఇంకెవిడెన్స్ డిఎన్ఏ గిఎన్ఏ ఇంకేం లేదు. అంటే ఎవిడెన్స్ సబ్మిట్ చేసినా కూడా కోర్టు అనేది కన్సిడర్ చేయదు ఆ ఎవిడెన్స్ ఆ ని. కోర్టు ఇచ్చినా కానీ కన్సిడర్ చేయదు. ఇప్పుడు కొత్తగా న్యూలీ మ్యారీడ్ అనుకోండి, అప్పుడు దానికి ఏమైనా అప్లై అవుతుంది ఇది ఈ లోపని దీని తర్వాత అని అట్లాగా? ఎవరికైనా ఇంకా అంతే, అంతే ప్రజెంట్ యాక్ట్లో ఏముందో చూడాలి. కంక్లూజివ్ ప్రూఫ్ సేమ్ అదే ఉంది సార్. సార్ అదే ఉంది సార్. అదే జనరల్గా ఏమి టచ్ చేయలేదు, వాళ్ళు ఏం మార్చలేదు. నా దగ్గర అదే పేర్ యాక్ట్ ఉంది, అదే అయితే చూస్తున్నాను, ఏం difference చేంజ్ ఏంటంటే లేదు. ఇప్పుడు ఇది లేడీస్ కి సేఫ్టీ అనమాట. వాడు మళ్ళీ వచ్చి డిఎన్ఏ గిఎన్ఏ అంటే వాళ్ళకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక్కోసారి ఇబ్బందులు ఉంటాయి కదా, అందుకని ఆ పీరియడ్ అలా ఉంచేశారు. అంటే మళ్ళీ అన్ని సగం మందికి డౌట్లు వచ్చి ప్రతి వాడు డిఎన్ఏ టెస్ట్ అంటే ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి కూడా కాపురాలు కుప్పకూలుతాయి. అందుకని ఆ కంక్లూజివ్ ప్రూఫ్ పెట్టేశారు అనమాట. అది ఒకవేళ మెడికల్గా అంతకంటే ఎక్కువ పీరియడ్లో డెలివరీ అవుతుందని ప్రూవ్ చేస్తే అప్పుడు ఏదైనా పీరియడ్కి మార్చే అవకాశం ఉంటుంది. ఓకే సార్. మే ప్రెజ్యూమ్ షల్ ప్రెజ్యూమ్ కూడా ఇట్లా క్లారిటీగా ఒకసారి చెప్పరమండి. ఏమండి? మే ప్రెజ్యూమ్ షల్ ప్రెజ్యూమ్ కూడా ఒక్కసారి బ్రీఫ్ గా చెప్పండి. దానికి మీరు ముందు ఎవిడెన్స్, దానికి చెక్ బౌన్స్ ఎన్ఐ యాక్ట్లో ఒక సెక్షన్ ఉంది కదా, ఎన్ఐ యాక్ట్లో ఒక సెక్షన్ మే ప్రెజ్యూమ్ షల్ ప్రెజ్యూమ్ అన్నారు కదా. ఓకే, దానికి ఎన్ఐ యాక్ట్లో మనం ఒక సెక్షన్ చూస్తే మనకి సెక్షన్ క్లియర్గా 118. తెలుస్తుంది. ఆ, ఇంకా బెటర్గా మనకి కొంచెం చెప్తాను. సెక్షన్ 118 సార్. 118 కొంచెం చదవండి, అది ఏముందో ఒకసారి చదువుతారా? Presumption as to the negotiable instruments, sir. Until the contrary is proved, the ఆ, following presumptions shall be made. షల్ అన్నాడు And కదా, as to the ప్రెజ్యూమ్ yes, shall be made as to the consideration as to the date. ఫర్ డ్యూస్ అలాగా. సెక్షన్ 113 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ ఏమంటా అంటే ద కోర్ట్ మే ప్రెజ్యూమ్ అబట్మెంట్ ఆఫ్ సూసైడ్ బై హస్బెండ్ ఆర్ హిజ్ రిలేటివ్స్ ఇన్ కేస్ ఆఫ్ సూసైడ్ బై మ్యారీడ్ ఉమెన్. అక్కడ మే ప్రెజ్యూమ్ అన్నారు. డౌరీ Yes, డెత్ sir. కేసులో 7 ఏళ్ల లోపల ఒక లేడీ చనిపోయింది. ఇక ఏమైనా ఇంకా మేము కట్నం అడగలేదండి, ఆమె కూడా అమెరికా వెళ్తానంది, వాడు ఇప్పుడే వద్దన్నాడు, ఆమె సూసైడ్. సార్ అప్పుడు సెల్ఫ్ ప్రెజ్యూమ్ వస్తుంది కదా సార్. మే ప్రెజ్యూమ్ ఇచ్చారు. షల్ అంటే ఇంక వాడు ఇంకా సివియర్ అవుద్ది కదా, హస్బెండ్కి కొంచెం స్కోప్ ఇచ్చారు, ఎస్కేప్ ఛాన్స్. షల్ అంటే అందరినీ షల్లో పెట్టేయలేం కదా, ఆమె ఎందుకు చనిపోయిందో తెలియదు కదా. ఆ, సార్ జనరల్ గా ఇప్పుడు డౌరీ దట్ సెక్షన్ చూస్తే ఐ మీన్ అదే అది 113 ఎగ్జాంపుల్ చూడండి, 7 years ఆఫ్ మ్యారేజ్. దీంట్లోనే ఉంది. ఆ, ఇప్పుడు మనకి ఇక్కడే దొరుకుతుంది మే ప్రెజ్యూమ్. 113A may presume, sir. 113B shall presume, sir. ఇదో Dowry Dowry death 113B. 86 చూడండి.
ప్రిజంప్షన్ యాజ్ సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ ఫారిన్ జ్యుడిషియల్ రికార్డ్స్. మీరు జడ్జిమెంట్ పట్టుకొచ్చారు, సార్ అమెరికా కోర్టు మాకు ఈ జడ్జిమెంట్ ఇచ్చిందని. ద కోర్టు మే ప్రిజ్యూమ్ ఎనీ డాక్యుమెంట్ టు బి సర్టిఫైడ్ కాపీ ఆఫ్ జ్యుడిషియల్. మీరు ఫోర్జరీ చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఏదో డీప్ టెక్నాలజీ వచ్చింది, దాన్ని ఏమంటారు, డీప్ ఏ డీప్ ఫేక్స్ అని. దట్ ఈస్ వీడియోలు కూడా ఫేక్ వచ్చేస్తున్నాయి. ఒక డాక్యుమెంట్ ఫేక్ చేయడం పెద్ద కష్టం కాదు, కానీ కోర్టు మే ప్రిజ్యూమ్ దట్ ఇట్ ఈస్ అ ఫారిన్ జడ్జిమెంట్. మనం ఫోర్జరీ చేసి బ్రహ్మాండంగా కూడా అంతకంటే అద్భుతంగా ఒరిజినల్ లాగా తయారు చేయొచ్చు. సో అక్కడ మే ప్రిజ్యూమ్ అని అక్కడ ఇచ్చారు. 85C ఉంది, ప్రిజంప్షన్ యాజ్ టు ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ సర్టిఫికేట్స్ ద కోర్ట్ షాల్ ప్రిజ్యూమ్ అన్నారు. సో మనం ఆ సెక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆ మేకి షల్కున్నాయి పక్క పక్కన పెట్టి చూస్తే తెలుస్తుంది. మీరే ఒక కంట్రోల్ ఎఫ్ కొట్టి చూడండి, అసలు ఏ సెక్షన్స్కి మే ఉంది, దేనికి షల్ ఉందో చూడండి. ప్రిజంప్షన్ యాజ్ టు బుక్స్, మ్యాప్స్ ఎట్సెట్రా. ద కోర్ట్ మే ప్రిజ్యూమ్ దట్ ఎనీ బుక్ టు విచ్ ఇట్ మే రెఫర్ ఫర్ ఇన్ఫర్మేషన్ మ్యాటర్. ఏ మ్యాప్ అయినా చూస్తే కోర్ట్ మే ప్రిజ్యూమ్ యాడ్స్ పబ్లిష్ బై గవర్నమెంట్ అని అనుకుంటుంది. మనం కూడా పబ్లిష్ చేయొచ్చు అట్లాగా. 88 ప్రిజంప్షన్ యాజ్ టు టెలిగ్రాఫిక్ మెసేజెస్ ద కోర్ట్ మే ప్రిజ్యూమ్ అనమాట. అట్లా కొన్ని ఉన్నాయి. 30 years ఓల్డ్ అయిన డాక్యుమెంట్ ఉంది మీ దగ్గర ఉంది. ద కోర్ట్ మే ప్రెజ్యూమ్ దట్ ఈస్ జెన్యూన్. మీకు ఎవడో సేల్ డీడ్ చేశాడు, 30 ఏళ్ళు అయింది, ఇప్పుడు వచ్చి ఆయన చేయలేదని ఎవడని అంటే ఇంకా ఆయన చేసినట్టే లెక్క. కోర్ట్ విల్ మే ప్రెజ్యూమ్ లైక్ దట్ అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ యాజ్ అ ఫోర్జరీ ఆర్ క్రైమ్ సంథింగ్. 30 ఏళ్ల క్రితం ఎవరు కంపేర్ చేస్తారు, ఆ పర్సన్ సంతకం కూడా మారిపోతుంది, సేమ్ పర్సన్, అతను కూడా గుర్తుండదు ఒక్కోసారి. సో కోర్ట్ మే ప్రెజ్యూమ్ అనమాట. అట్లా ఇట్లా మీరు కంట్రోల్ ఎఫ్ కొట్టండి, ఏ సెక్షన్స్కి మే ప్రెజ్యూమ్ ఉందో చూడండి. అట్లాగే షల్ కూడా చూడండి. షల్ ప్రిజంప్షన్ యాజ్ టు డౌరీ డెత్. ఇక్కడ మళ్ళీ దీనికి షల్ 113B షల్ ఇచ్చాడు. ఇక్కడ 113Aకేమో మే ప్రెజ్యూమ్ ఇచ్చారు, చూసారా? 113B షల్ ఇచ్చారు. ఆమె అంతటా ఆమె సూసైడ్ చేసుకుంటే క్లియర్గా అది సూసైడ్ అని ప్రూవ్ అయింది. ఆమె కాల్చుకుంది, అందరు చూసారు, రోడ్లోకి వచ్చి ఆమె రోజున పోసుకొని కాల్చుకుంది, అందరూ చూసారు, సూసైడ్ అని తెలుసు. అప్పుడు కోర్టు మే ప్రెజ్యూమ్. ఇలాంటి ఆమె ఇంట్లో చచ్చిపోయింది, చూస్తే ఏమో ఆమె సూసైడ్ లాగలేదు, సంథింగ్ ఎవరో చంపినట్టుగానే ఉంది. అప్పుడు కోర్ట్ షాల్ ప్రెజ్యూమ్ డౌరీ డెత్ అని. 113Bలో ప్రిజంప్షన్ ఆఫ్ డౌరీ డెత్. ఇది అబర్ట్మెంట్ ఆఫ్ సూసైడ్ ఆఫ్ మ్యారీడ్ ఉమెన్. 113ABకి రెండుకి అలా డిఫరెన్స్ ఇచ్చారు. అదే రేపులో కూడా కోర్ట్ షాల్ ప్రెజ్యూమ్ కన్సెంట్ లేనట్టుగా భావిస్తుంది. వాడు కన్సెంట్ ఉందని చెప్పొచ్చు. ఒకటి సుపీరియర్ ఆఫీసర్ ఉంటాడు, ఆమె ఒప్పుకుంది, మేము అందుకని మేము విత్ ఇంట్రెస్టే కామన్గానే చేసాం, ఒప్పుకున్నాక కంకరెన్స్ చేసామన్నా కానీ అక్కడ షల్ ప్రెజ్యూమ్ ఉంది దట్ కంకరెన్స్ ఈజ్ నాట్ గివెన్ అని. అలాగా. సో షల్ ప్రెజ్యూమ్ తక్కువ ఉంటుంది, ఎక్కువ మే ప్రెజ్యూమే ఉంటుంది. ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ మే ప్రెజ్యూమ్ అన్లెస్ ఇట్ ఈస్ షల్ ప్రెజ్యూమ్ ఆర్ కంక్లూజివ్ ప్రూఫ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ మే ప్రెజ్యూమ్. మే ప్రెజ్యూమ్ కూడా లేకపోతే ఇంకా అది ఎవిడెన్స్లోకి తీసుకోరు ఆ పాయింట్. ఓకే, మూడిట్లో ఏదో ఒకటి ఉంటేనే అది ఎవిడెన్స్లోకి క్వాలిఫై అవుతుంది ఆ పాయింట్. మూడిట్లో లేకపోతే ఇంక జరగనట్టే కదా, తీసేస్తారు. ఓకే అండి. ఆ చెక్ బౌన్స్ చూశారు కదా, ఇప్పుడు షెల్ ప్రెజ్యూమ్ అనే ఉంది. అలాగా దీంట్లో కూడా చెక్ చేస్తే మే ప్రెజ్యూమ్, షెల్ ప్రెజ్యూమ్కి ఏ సెక్షన్స్ ఉన్నాయో మీరు చూడండి. కంక్లూజివ్ ప్రూఫ్కి ఏమున్నాయో కూడా చూడండి. కంక్లూజివ్ ప్రూఫ్కి తక్కువ ఉంటాయి, అది కూడా చూద్దాం కావాలంటే. అడ్మిషన్ నాట్ కంక్లూజివ్ ప్రూఫ్ బట్ మే స్టాప్. ఎవడో ఒప్పుకున్నాడు, ఒక అడ్మిషన్ చేశాడు, అది కంక్లూజివ్ ప్రూఫ్ కాదు ఒప్పుకున్నది మాత్రమే, కానీ అతను మళ్ళీ రివర్స్ గేర్ వేయడానికి లేదు. అట్ట కాదండి ఇట్లా జరిగిందని చెప్పడానికి లేదు. ఓకే, ఒక దగ్గరేమో మేము నలుగురు పార్ట్నర్స్ అన్నాడు, మళ్ళీ రేపు వాడికి ఏదో ఇవ్వాల్సినప్పుడు ఇంకో కేసు వచ్చినప్పుడు ఆయన మా పార్ట్నర్ కాదండి అన్నాడు. అప్పుడు అది కంక్లూజివ్ ప్రూఫ్ కాదు, కానీ బట్ యూ కెనాట్ గో బ్యాక్, రివర్స్ గేర్ వెళ్ళడానికి లేదు. మళ్ళీ కోర్టు జడ్జిమెంట్స్ ఆర్ కంక్లూజివ్ ప్రూఫ్. కోర్టు ఆర్డర్ ఇచ్చాక ఆ జడ్జిమెంట్ తప్పిచ్చారండి జడ్జి గారు అని చెప్పడానికి లేదు. దట్ ఈస్ ఇంకా కంక్లూజివ్ ప్రూఫ్ అవి తీసుకున్నప్పుడు.
ఓకే, ఇంకేమున్నాయి? రిలవెన్సీ సెక్షన్ 41 జడ్జిమెంట్స్, అది కూడా రిలేటెడ్ కంక్లూజివ్ ప్రూఫే. ఇది ఇందాక చెప్పాను కదా, 9 నెలలు ప్లస్ 10 రోజులు. 9 మూడు 27 ప్లస్ 10, ఇది ఫార్ములా నేను చేసుకున్నాను. 9 months అనేది తెలుసు అందరికీ డెలివరీ అనేది. 270 days, 9 months అంటే 30 days లెక్కన, ప్లస్ 280 days. 10 రోజులు కలుపుకోండి, 280 days ఈజ్ ఎ కంక్లూజివ్ ప్రూఫ్ ఆఫ్ లెజిటిమసీ. ఇఫ్ ద బర్త్ హ్యాపెన్స్ 280 days కంటే బిఫోర్ హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఉన్న పీరియడ్లో 280 days లోపల డెలివరీ అయితే ఆ చైల్డ్ వాళ్ళ కప్పులకి పుట్టినట్టే లెక్క. 280 days తర్వాత చైల్డ్ పుడితే వాళ్ళు టుగెదర్గా ఉన్న పీరియడ్ తర్వాత అది కంక్లూజివ్ ప్రూఫ్, వాళ్ళ కపుల్కి పుట్టిన చైల్డ్ కింద లెక్క. అలాగా ఇది టెరిటరీ గురించి ఉంది, ఇది పెద్ద అవసరం లేదు. ఇది దేశ భూభాగాన్ని వదులుకోవడం. ఇది జనరల్గా సెక్షన్ కూడా తీసేసి ఉంటారు. అది కంక్లూజివ్ ప్రూఫ్కి అది ఒకటే ఉంది దీంట్లో. ఒకవేళ వేరే యాక్టుల్లో మెన్షన్ చేసి ఉండొచ్చు కంక్లూజివ్ ప్రూఫ్గా. ఇప్పుడు కొన్ని ఫారిన్ అకౌంట్స్ ఉన్నాయి మీకు, ఫారిన్లో వేరే ఇల్లు అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు, దాంట్లో ఒక 100 కోట్లు గవర్నమెంట్కి ఇంటిమేట్ చేయకుండా ఒక 1000 కోట్ల డబ్బులు ఉన్నాయి. అప్పుడు గవర్నమెంట్ ఒక యాక్ట్ పాస్ చేయొచ్చు, ఒక ఫారిన్ అకౌంట్ మీరు ఓపెన్ చేసుకున్న అకౌంట్లో మీకు కొంత మనీ డిపాజిట్ అయిందంటే మీరు ఒక ఇల్లీగల్గా దాన్ని సంపాదించినట్టే భావిస్తుంది అని కంక్లూజివ్ ప్రూఫ్. పర్టికులర్గా ఇఫ్ దే ఆర్ గవర్నమెంట్ సర్వెంట్స్. లేదంటే మీ అకౌంట్లో 1000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక ప్రభుత్వ, ఒక ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఫారిన్ అకౌంట్ ఉంటుంది. అకౌంట్ ఇతనే ఓపెన్ చేశాడు, ఇప్పుడు దాంట్లో ఒక 1000 కోట్లు డబ్బులు దొరికాయి, అతను ఏదో డీల్ చేశాడు అని గవర్నమెంట్ కంక్లూజివ్గా ప్రూవ్ చేసేసుకోవచ్చు, చేసుకుని అతని మీద యాక్షన్ చేయొచ్చు. ఎందుకంటే ఈవెన్ 1,00,000 రూపాయలు 10 లక్షలు 5 లక్షలు 10 లక్షలు దాటి ఏ ట్రాన్సాక్షన్ చేసినా గవర్నమెంట్కి చెప్పాలి. చెప్పకుండా అతను అంత పెద్ద అమౌంట్ అతని అకౌంట్లో ఉందంటే అతనే ఏదో చేశాడనే కంక్లూజివ్గా కూడా గవర్నమెంట్ డిసైడ్ చేయొచ్చు కొన్ని సివియర్ అఫెన్సెస్లో. మనీ లాండరింగ్ అలాంటి వాటిల్లో కొన్నిట్లో ఆ యాక్ట్లో వాళ్ళు మెన్షన్ చేస్తే కంక్లూజివ్ ప్రూఫ్ అని. ఓన్లీ సిఆర్పిసి సిపిసిఏ కాదు, కొన్ని యాక్టుల్లో వాళ్ళు స్పెసిఫై చేయొచ్చు కంక్లూజివ్ ప్రూఫ్. తాడా యాక్ట్ కింద కూడా మీ ఇంట్లో బాంబులు దొరికాయి, ఇలా అంటే 1 టన్ను డ్రగ్స్ దొరికాయి బల్క్లో వెహికల్లో, అప్పుడు అది మీరే చేసినట్టు వాళ్ళు కంక్లూజివ్ ప్రూఫ్గా పెట్టుకోవచ్చు. టాడా యాక్ట్ కింద, టెర్రరిస్టుల యాక్ట్, టాడా యాక్ట్ కింద వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు షల్ ప్రెజ్యూమే వస్తుంది. కొన్నిసార్లు కంక్లూజివ్ ప్రూఫ్ కూడా పెట్టుకోవచ్చు వాళ్ళు. అంటే పర్టికులర్గా సివిల్ కేసెస్లో కొన్ని కంక్లూజివ్ ప్రూఫ్ పెట్టుకోవచ్చు. ఆ యాక్ట్లో డిఫైన్ చేస్తేనే వస్తుంది, లేకుంటే లేదు. మనంతటి మనం అనుకోవడానికి లేదు, ఆ పర్టికులర్ సెక్షన్లో రాసుంటే కంక్లూజివ్ ప్రూఫ్ అని, అప్పుడు కంక్లూజివ్ ప్రూఫ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు రిలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి. సో ఇక్కడ చూద్దాం. ఎవిడెన్స్ మే బి గివెన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ అండ్ రిలవెంట్ ఫ్యాక్ట్స్. దేని గురించి ఎవిడెన్స్ ఇవ్వాలి? ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ గురించి ఎవిడెన్స్ ఇవ్వాలి. ఓకే, అంతవరకు ఓకే. అండ్ కాకుండా ఇంకేమున్నాయి? రెలవెంట్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు ఇందాకే అనుకున్నాము, మెయింటెనెన్స్ కేసే అనుకోండి. అతను వచ్చి ఆ మెయింటెనెన్స్ కేసు ఒక లేడీ వేస్తే ఆమె నా వైఫే కాదు అన్నాడు. అప్పుడు ఎవిడెన్స్ దేని గురించి ఇవ్వాలి? ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ, ఆమె వైఫా కాదా అనేది ఒక ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అయింది. అప్పుడు ఆమె వైఫా కాదా అనే దాని మీద ఎవిడెన్స్ ఇవ్వాలి. వైఫా కాదని ఎవిడెన్స్ ఇవ్వకుండా ఇంకో రిలవెంట్ ఫ్యాక్ట్స్ ఇవ్వచ్చు. వాళ్ళిద్దరు కలిసి ఏదో టూర్లకు వెళ్ళారు, సినిమాలకు వెళ్ళారు, ఎక్కడ హోటల్స్లో కలిసి టుగెదర్ ఉన్నారు, అలాంటి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో వాళ్ళిద్దరు టుగెదర్గా ఒక అకౌంట్లో ఉన్నారు. అట్లా అలాంటి కొన్ని ఫంక్షన్స్కి టుగెదర్ వెళ్ళారు, మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఎవరేం మాట్లాడలేదు, ఆ నవ్వుతో దాటేశారు. అలాంటివి డైరెక్ట్గా ఒప్పుకోకపోయినా రిలవెంట్ ఫ్యాక్ట్స్ అన్నమాట అవన్నీ. అట్లా ఏ కేసుకైనా తీసుకోవచ్చు. ఎవిడెన్స్ మే బి గివెన్ ఇన్ ఎనీ సూట్ ఆర్ ప్రొసీడింగ్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆర్ నాన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎవ్రీ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ. ఎగ్జిస్టెన్స్ అన్నా చెప్పాలి, నాన్ ఎగ్జిస్టెన్స్ అన్నా చెప్పాలి. ఎవ్రీ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అది ఎలాగో చెప్తారు. అండ్ ఆఫ్ సచ్ అదర్ ఫ్యాక్ట్స్ యాజ్ ఆర్ హీరిన్ ఆఫ్టర్ డిక్లేర్ టు బి రెలవెంట్. దానికి తర్వాత చెప్పే వాటిలో దానికి రెలవెంట్ అయితే చెప్పొచ్చు.
అండ్ ఆఫ్ నో అదర్స్. ఇంకా వేరే అని చెప్పడానికి లేదు. నీ చిన్నప్పుడు ఎల్కేజీ ఎక్కడ చదివాడు, యూకేజీ ఎక్కడ చదివాడు, 10th క్లాస్ ఎక్కడ చదివాడు, అవన్నీ అవసరం లేదు. మన ఈ కేసుకు సంబంధించిన పాయింట్స్ మాత్రమే మనకు కావాలి. వాళ్ళ ఇంట్లో ఒక 1000 డాక్యుమెంట్లు ఉంటాయి, ఆ 1000 కావాల్సిన పనిలో ఈ కేసుకు ఒక 10 కావాలిస్తే ఆ 10 రిలవెంట్ డాక్యుమెంట్స్ కావాలి, రిలవెంట్ ఫ్యాక్ట్స్ మనకు కావాలి. మిగతా అన్ని పక్కన కట్ చేసి పడేసేయాలి. ఇది కుకింగ్ లాగా అన్నాను కదా. మనం చేయాల్సిన, మీ ఇంట్లో వంటింట్లో ఎన్నో సామాన్లు ఉంటాయి. మీరు అప్పుడు వంట చేయదలుచుకుని దేనికి ఏం కూరగాయలు ఐటమ్స్ కావాలో అంతవరకే రిలవెంట్ అయ్యే పక్కన పెట్టుకోవాలి. ఈ కేసుకి కూడా అంతే. ఈ కేసుకి ఏమేమి ఫ్యాక్ట్స్ డాక్యుమెంట్స్ రెండు పార్టీల దగ్గర ఉన్నాయో అంతవరకే తీసుకోవాలి. వాళ్ళ దగ్గర ఇంట్లో ఉన్నాయి, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు మొబైల్లో ఉన్నవి, ఫోటోలు అన్నీ అవసరం లేదు మనకి. ఎంతవరకు అవసరమో కేసుకి అవే తీసుకోవాలి. జస్ట్ లైక్ కుకింగ్. ఎక్స్ప్లెనేషన్ అంటే నెసెసరీ ఫ్యాక్ట్స్ మాత్రమే ఇవ్వాలా సార్? నెసెసరీ. ఇప్పుడు మీరు ఎల్కేజీ ఎక్కడో చదివారు, మీ బర్త్ సర్టిఫికేట్కి ఎగ్జాంపుల్ మెయింటెనెన్స్ ఇవ్వడానికి సంబంధం ఉంటుందా? మీ దగ్గర మీ బర్త్ సర్టిఫికేట్ ఉండొచ్చు. ఓకే. ఒకసారి మెయింటెనెన్స్ బర్త్ సర్టిఫికేట్ అవసరం లేదు, ప్రతి ఒక్కటి శాలరీ సర్టిఫికేట్ కావాలి. మీ ఇంట్లో ఎన్నో సర్టిఫికేట్లు ఉంటాయి, మీ మొబైల్లో ఎంతో డేటా ఉంటుంది, ఎన్నో ఓకే డాక్యుమెంట్స్ ఉంటాయి. అవన్నీ మనం కోర్టుకి ఇవ్వాల్సిన పని లేదు కదా. మీరు ఎన్నో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు, అవన్నీ కోర్టుకి ఇవ్వాల్సిన పని లేదు. మీకు ఎక్కడ ప్రాబ్లం అయిందో, మీ ఇష్యూ ఏంటో, మీ రెమెడీ ఏం అడిగారో దానికి లింక్డ్ ఉన్నవే ఇవ్వాలి. ఎవిడెన్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎవిడెన్స్ మే బి గివెన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ. ఏ ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తారు, ఆమె అతని హస్బెండా వైఫ్, ఆ పిల్లవాడు వాళ్ళిద్దరికే పుట్టాడా, ఆ పిల్లవాడికి మెయింటెనెన్స్ ఇవ్వాలా, ఇలాంటి ఇతను కొట్టాడా, ఓకే అతను ఆ టైంలో అక్కడ ఉన్నాడా, అవి ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ అవుతాయి. మళ్ళీ రిలవెంట్ ఫ్యాక్ట్స్ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్కి పనికొస్తాయి, అవి డైరెక్ట్ ఎవిడెన్సే పనికిరావు. రిలవెంట్ ఫ్యాక్ట్స్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, వాళ్ళు కలిసి ఒక ఇంట్లో ఉన్నారు, అది రిలవెంట్ ఫ్యాక్ట్. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం, వైఫ్ అండ్ హస్బెండ్ అని డిక్లేర్ చేసినప్పుడు ఎవరు చూడలేదు, కానీ ఒకే ఇంట్లో ఉన్నారు, లివింగ్ టుగెదర్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్, అది రిలవెంట్ ఫ్యాక్ట్. అలాంటివి అనమాట. ఒక ఆ రెండు రకాలు మాత్రమే తీసుకోవాలి. ఆ రిలవెంట్ ఫ్యాక్ట్స్లో కూడా ఏమొస్తాయి కింద చెప్పారు మళ్ళా. ఈ రిలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనేది అర్థం చేసుకుంటే చాలా, దాంట్లో ఇంటర్నల్ మీనింగు సగం ఎవిడెన్స్ యాక్ట్ వచ్చినట్టు లెక్క. ఓకే. అది రిలవెంటా కాదా అని మీరు అక్కడ ఇనీషియల్గానే అబ్జెక్ట్ చేసేయచ్చు, వాళ్ళు ఏది పడితే అది పట్టుకొస్తారు ఎవిడెన్స్ అని. ఇది రిలవెంట్ కాదని మీరు కట్ చేస్తే అది తీసి పక్కన పడేయాలి, జడ్జి కూడా తీసుకోవడానికి లేదు, రిలవెంట్ కాదని మనం ప్రూవ్ చేయగలిగితే. ఓకే. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ది సెక్షన్ షాల్ నాట్ ఎనేబుల్ ఎనీ పర్సన్ టు గివ్ ఎవిడెన్స్ ఆఫ్ ఎ ఫ్యాక్ట్ విచ్ ఈజ్ డిసెంటైటిల్డ్ టు ప్రూవ్ బై ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ద లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ రిలేటింగ్ టు సివిల్ ప్రొసీజర్ కోడ్. Sometimes is disentitled to prove by any provision of the law for the time being in force relating to civil procedure. ఇప్పుడు ఎగ్జాంపుల్ తర్వాత వస్తుంది, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటుంది, ఉంటారు వాళ్ళు టుగెదరు. వైఫ్కి హస్బెండ్కి పడదు, ఆవిడెక్కడో ఎవడన్నా పొడి చేసి వస్తాడు, కత్తి ఆడ పెడతాడు, వాడు తర్వాత కత్తి పడేస్తాడు ఎక్కడో, ఈమెకి తెలుసు వాడు పొడి చేసి వచ్చాడని, వాడు క్రిమినల్ తెలుసు, వాడితో ఉండదలుచుకోలేదు, కానీ వాడిని జైలుకి పంపిస్తే హాయిగా బతకొచ్చు అనుకుంటుంది. అప్పుడు ఈమె పోయి సాక్ష్యం చెప్తే అది చెల్లదు, ఎందుకంటే వైఫ్ హస్బెండ్ మీద, హస్బెండ్ వైఫ్ మీద చెప్పిన సాక్ష్యాలు. సార్ ఒక్క ఒక డౌట్ సార్. ఆ, సార్ ఒకవేళ ఈయన ఫేవర్ గా చెప్తే చల్లదు, ఒకవేళ ఆయనకు అపోజ్ గా చెప్తే చల్లుతుంది కదా సార్? ఏమన్నారు? సపోజ్ ఇప్పుడు ఆ వైఫ్ ఏమంటది, మా హస్బెండ్ మర్డర్ చేయలేదంటేమో అది చల్లదు, చేసాడని చెల్లదు, అతనికి అగనిస్ట్గా చెప్పిన. ఎగరేజ్ గా చెప్తే చల్లుతుంది కదా సార్? ఎక్కడ ఉంది చూద్దాం, అది కూడా తర్వాత వస్తుంది. అది ఓకే, ఇప్పుడే చూద్దాం అంటే చూద్దాము. ఒకసారి చూడరా సార్? స్పౌసల్ ప్రివిలేజ్ అంటారు, ఎందుకంటే వాళ్ళు ఎన్నో సీక్రెట్లు చెప్తారు, వాళ్ళు ఒకరికొకరు వైఫ్ అండ్ హస్బెండ్ చెప్పుకుంటారు. హార్బరింగ్ కూడా ఇప్పుడు వచ్చింది కదా సార్? ఆ ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్స్ అండి. ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్ ఎంత సెకండ్ నెంబర్ గుర్తుందా మీకు? 123 ఆర్ సంథింగ్ ఏదో ఉంటుంది. ప్రివిలేజ్ కమ్యూనికేషన్లో ఉంటుంది, ఇండెక్స్కి వెళ్తే బెటర్. ఈవెన్ లాయర్లకు చెప్పినా కదా, మీరు అడ్వకేట్ కదా, మీకు ఎవడో ఫోన్ చేసి నేను పలానా పొడిచానండి, పోలీసులు నా కోసం ఎదుగుతా ఉన్నారు, నాకు యాంటిసిపేటరీ బెయిల్ వేయండి అంటాడు. మీరు కాల్ రికార్డ్ చేసి పోలీసులకు చెప్పేశారు, జడ్జి ముందు పెట్టారు, జడ్జి గారు కూడా విన్నారు, మొత్తం వీడియో కాల్లో చెప్పేశాడు మీకు, మీ ముందే వచ్చాడు, మీ ఆఫీస్లో రికార్డ్ అయిపోయింది, అయినా మీరు ఇచ్చిన ఎవిడెన్స్ కోర్టు తీసుకోవడానికి లేదు.
అది ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్ వస్తుంది. అది దాన్ని తీసుకోకుండా వేరే ఎవిడెన్స్తో వాడు ప్రూవ్ చేయాలి కానీ జడ్జి ఇండివిజువల్గా నమ్మొచ్చు, కానీ వేరే ఎవిడెన్స్తో చేయాలి కానీ దాన్ని ఎవిడెన్స్గా పెట్టి అతనికి శిక్ష చేయడానికి లేదు. సెక్షన్ 122 సార్, కమ్యూనికేషన్ డ్యూరింగ్ మ్యారేజ్. 122 ఉంది కదా, 120 కమ్యూనికేషన్ డ్యూరింగ్ మ్యారేజ్ అంటే ఏంటంటే వాళ్ళు కాపురం చేసిన కాలం, వాడు పెళ్లికి ముందు లవరు అప్పుడు కొన్ని చెప్పాడు, లవర్ ఫ్యాక్ట్స్ చెప్తాను. చెల్లుతాయి లవర్గా ఉన్నప్పుడు. ఓకే, అంటే అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకుంటారు కదా జనరల్ గా. చెప్పడమే కాదు, ఇలాంటి వాడే దొంగ ఏదో వాడు చెప్పాడు, వాడు ఫేక్ సర్టిఫికేట్ తెచ్చుకొని నేను జాబ్ తెచ్చుకున్నా అని చెప్తాడు. నైస్. సరే వాడు మంచి జాబ్లో ఉన్నాడా, నేను చేసుకుంటది, మళ్ళీ గొడవలు అవుతాయి. వాడు ఫేక్ సర్టిఫికేట్ అంటే నాకు పలానా తేదీ చెప్పాడు, నాకు ఇట్లా మెయిల్ పంపించాడు, ఇది వాడి ఫేక్ సర్టిఫికేట్ అని నాకు చెప్పవచ్చు బిఫోర్ జరిగితే. డ్యూరింగ్ మ్యారేజ్ మాత్రం మళ్ళీ వాళ్ళు డైవోర్స్ తీసుకొని సార్ విడిపోయారు. ఇది నెనావతి కేసు నుంచి తీసేసారు. ఇది రాజీవ్ గాంధీ అసోసియేషన్ కేసు నుంచి తీసేశారు కదా సార్. ఇది దాని తర్వాత నుంచి అంటే హార్బరింగ్, తనను అరెస్ట్ చేశారు కదా. హార్బరింగ్ వేరే, హార్బరింగ్ లో అలౌడ్. మళ్ళీ వైఫ్ వాడు క్రైమ్ చేసి వస్తే వాడికి ఏదో భోజనం పెడుతుంది, అది హార్బరింగ్ కాదు. వాడిని ఓకే దాచి సార్. పెడుతుంది ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా, అది హార్బరింగ్ కాదు. అంటే ఎవిడెన్స్ అయితే, ప్రపంచంలో వాడికి ఒక మనిషి అన్న ఉండాలి కదా, అందుకని. ఎవిడెన్స్ లో అయితే లేదా సార్ అది? సార్ సెక్షన్ 120 ఒకసారి చూడండి. ఆమె హార్బర్ చేసినట్టు ప్రూఫ్ అవుతుంది కానీ ఆమె పనిష్మెంట్ లేదు. ఎలాగైతే 7 years చైల్డ్ ఒక క్రైమ్ చేస్తే పనిష్మెంట్ లేదో, తెలిసి చేసినా తెలియక చేసినా, వాడు క్యాండిల్ అటు తోసాడు, పిల్లోడు టపాస్ విసిరేసాడు గడ్డం ఆమె మీద, ఆడ ఫైర్ వచ్చింది, గడ్డం ఆమె అంటుకొని ఊరే తగలబడిపోయింది, అయినా వాడికి పనిష్మెంట్ లేదు అండర్ 7 years బాయ్కి. అట్లాగే ఇది ఇప్పుడు మనం చెప్పిన కేసు. ఓకే, సార్ ఆమె చేసింది, వాడు టెర్రరిస్టే, హార్బరింగ్ చేసింది, వాడికి పనిష్మెంట్, ఆమెకు పనిష్మెంట్ లేదు. ఏమన్నారమ్మా? సార్ 120 ఒకసారి